దేవుని పరిశుద్ధ ప్రజలారా, దేవుని చేత పిలువబడి ఉన్నటువంటి పిలుపులో పాలుభాగస్తున్నటువంటి సహోదర సహోదరులందరికీ, సంఘస్థులకు మరియు దేవుని యొక్క పరిశుద్ధ సంఘమును కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియపరచుకుంటున్నాను. దేవుడు మన ఎడల కనికరం చూపించి ఈ దినమందు కూడా ఆయన యొక్క సన్నిధిలో మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఆయన యొక్క సత్యవాక్యాలని ధ్యానించడానికి, మరొక మారు ఆయన యొక్క నామాన్ని మహింపరచడానికి, ఆరాధించడానికి మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాలను బట్టి కూడా ఆయనకి ఎన్నెన్ని స్తుతి స్తోత్రములు. మన యొక్క ప్రభువు మన కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా మీతో పాటు వాక్య ధ్యానాన్ని పంచుకోవడానికి ఈ దాసునికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి కూడా దేవునికి స్తుతులు సమర్పించుకొని మనం నేడు వాక్య ధ్యానానికి వెళ్దాం. మనకందరికి కూడా ఈరోజు ఏర్పరచుకున్నటువంటి పాఠం యొక్క అంశము అది మీరే చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. ఒక అవగాహనకు మాత్రము పాప పరిహారార్థ బలి అంటే ఒక అంశాన్ని నేను ముందుంచుతున్నాను. దీని యొక్క వివరణకి ఆధారవాక్యంగా మనం చూసుకున్నాము. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వాక్యం చదువుకుందాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాక చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ యొక్క వాక్యాన్ని మనం అనేక సార్లు వినుంటాము, అనేక సబ్జెక్టుల్లో ధ్యానించి ఉంటాము. అందరికి కూడా చాలా పరిచయమైనటువంటి ఒక వాక్యంగా నేను భావిస్తున్నాను. ఇది బాప్తిసమిచ్చే యోహాను గారు మనకు తెలియపరిచినటువంటి యేసు ప్రభు గారిని మనకి పరిచయం చేస్తూ తెలియపరిచినటువంటి ఒక వాక్యం. ఏమిటి? ఇదిగో లోక పాపమును అని ఎందుకు అన్నారు బాప్తిసమిచ్చే యోహాను గారు? అప్పుడు లోక పాపాలని మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రె పిల్ల అనగా దానికి పరిచయం ఏంటంటే వారు, లేదంటే విశ్వాసాలకి కొద్దిగా అర్థమై ఉంటుంది, కానీ అన్యులకి ఇది ఏమి అర్థమవుతుంది? ఒక గొర్రె పిల్ల ఏ విధంగా పాపాలని, లోక పాపాలని అన్నిటి కూడా మోసుకుని వెళ్ళగలదు అంటే ఒక ఆలోచన, దాని మీద పూర్తి అవగాహన వాళ్ళకి లేకుండా ప్రశ్నార్థకంగా ఉండడం వల్ల అది సరిగా అర్థం కాదు. సరే, మనకైతే స్పష్టంగా అర్థమై ఉంటుంది అని భావిస్తున్నాను. అవునా? అర్థమైందా? గత వారమే మనం విన్నాము విమోచన క్రయధనం పాఠము. సహోదరులు కూడా శుక్రవారం తీశారనుకుంటా. అవునా? అప్పుడు ఈ యొక్క బలిలోనే ఈ యొక్క విమోచన క్రయధనం అనేది మనకుంది. ఈ బలిలోనే మనకి ఈ యొక్క పాఠము ఏ విధంగా మనకి యేసు ప్రభు గారు లోక పాపాలని మోసుకుని పోయిన ఒక బలిగా అర్పించబడ్డారనే విషయము మనకు తెలియబడుతుంది. మన కోసం ఏ విధంగా యేసు ప్రభు గారు బలి అయ్యారనే విషయము స్పష్టంగా అర్థమవుతుంది. లోక పాపాలన్నీ కూడా ఏ విధంగా అతను మోసి అందరికీ రక్షకుడుగా మారడానికి విషయము అర్థమవుతుంది. ఆ యొక్క పాప పరిహారార్థ బలి అర్పించడానికి ఆ పాప నివారణ దినమందు కూడా ఏ విధంగా బలులు అర్పిస్తారు, దాని యొక్క నిజాలు ఏమిటి అనే విషయాన్ని కూడా మనం ఈరోజు ధ్యానించుకోవడం మనకి ఇంకా పూర్తి అవగాహన కలిగిస్తుందనే విశ్వాసంతో ఈరోజు ఆ పాఠాన్ని మనం ముందుకు తెస్తున్నాం సోదర సోదరులారా. ఇప్పుడు మొట్టమొదటిగా మనం చూసుకున్నప్పుడు దేవుడు మానవుణ్ణి ఎందుకు సృష్టించాడు? మనకి సమయము, ఇది చాలా పెద్ద పాఠము సోదరులు చెప్పిన విధముగా మీరు అర్థం చేసుకుంటే సమయం మనకి త్వరగా ముగించిపోతుంది. కాబట్టి మీరు మైండ్ని ఎక్కడ దూరం పోకుండా కొద్దిగా ఏకాగ్రతతో మీ యొక్క సమయాన్ని కేటాయించినట్లయితే ఇది చాలా గొప్ప ఒక సత్యము.
సోదర సోదరులారా. కాబట్టి దయచేసి కొద్దిగా ఏకాగ్రతను ఇక్కడ కేటాయించమని వినయముగా మనవి చేసుకొనుచున్నాను. మనందరినీ కూడా దేవుడు ఎందుకు సృష్టించాడు అనేది మన ప్రశ్న. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, ఏదో భూమి ఖాళీగా ఉంది కాబట్టి మనిషిని సృష్టించి అందులో పెడదామని చెప్పి సృష్టించి పెట్టారు. తనకంటూ ఒక కుటుంబము, ఒక సహవాసం కలిగి ఉండాలని చెప్పేటట్టు ఒక భావనతో మానవుని సృష్టించాడు. అవునా? ఇంకా ఏమైనా ఉందా? ఈ యొక్క భూమిని అన్ని కూడా ఏలడానికి ఒక మానవుడు, ఒక మనిషి కావాలి కాబట్టి సృష్టించాడు. సరే, వేరేమన్నా ఒక మృగాన్నో లేకుంటే వేరే ఏదైనా చేసి ఉండొచ్చు కదా, మానవుని ఎందుకు చేశాడు అనేది ప్రశ్న. అంటే మనమందరూ కూడా ఆయన కోరిక ప్రకారం, ఆయన మనసు ప్రకారము ఆయనతో పాటు మనము ఉండాలి. అలా అదేంటే అతన్ని మనము సేవించాలి, అతనికి మాటకు లోబడి మనము జీవించాలి అనేటువంటి ఒక విషయము గమనిస్తున్నాం సోదర సోదర. ఈ యొక్క అంశాలకి మనం లోతుగా వెళ్తే మనము ఈ యొక్క పాఠాన్ని ఇంకా లెంతిగా తీసుకెళ్తాం కాబట్టి మనం స్కిప్ చేస్తున్నాము. ఒక వాక్యం చదువుకుందాం. మలాకి గ్రంథం నుంచి 2వ అధ్యాయము 15వ వాక్యం మాత్రం మనం చదువుకుందాం. మలాకి 2:15. కొంచెంగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెనో దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెండ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో విశ్వాస ఘాతకులుగా ఉండకుడి. ఇప్పుడు దేవునికి ఒక విశ్వాసమైన పిల్లలుగా, అతని యొక్క వాక్యాన్ని గైకొనేటువంటి ఒక పిల్లలుగా ఉండాలని చెప్పే భావన దేవాది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఎవరైనా సరే అలాగూ చేయలేదు, ఎవరైనా సరే అలా దేవునికి లోబడి ఉండలేదనేది మనం చూస్తున్నాం సరసవల. దాని తర్వాత దేవునికి ప్రియమైన వారుగా, అతని ఇష్టానుసారంగా జీవించాలనే ఒక ఉద్దేశంతో మనిషిని సృష్టించినప్పుడు ఆ మానవుడు దేవుని యొక్క మాటకి లోబడకుండా వెళ్ళాడనేది మనం ఆదాం నుంచి మనం చూస్తాం. దాని తర్వాత మనుషుడు ఏ విధంగా అయినా సరే తన యొక్క మాటకు లోబడాలి అనే విషయాన్ని ఆయన ఆలోచించుకొని, ఒకవేళ అలా లోబడకుండా వెళ్ళినట్టయితే చనిపోతారనే ఒక ఉద్దేశము, ఆజ్ఞ ఉంది కనుక పాపం వల్ల వచ్చే జీతము మరణము అంటే ఒక ఆజ్ఞని కూడా తీసుకొచ్చి అతను స్పష్టంగా అక్కడ ధర్మశాస్త్రాన్ని అనుగ్రహిస్తాడు. ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించి దీని ద్వారా మీరు జీవాన్ని పొందుకోండి, మరణించరు, దీన్ని పాటించినట్లయితే మరణించరు అని చెప్పి అతని యొక్క వాక్యాల్ని ఒక ఆజ్ఞగా ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేల్ ప్రజలకి అనుగ్రహించడం మనం చూస్తున్నాం. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరించారా, లేదంటే ధర్మశాస్త్రాన్ని పాటించి ఎవరైనా జీవాన్ని పొందుకున్నారా, ఎవరు కూడా మరణించకుండా ఉన్నారా అని ప్రశ్నిస్తే అక్కడ వాళ్ళకందరికీ అది అసాధ్యంగానే అనిపించింది. ఎవరు చేయలేకపోయారనేది ఇజ్రాయేల్ ప్రజల్లో మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు వారి తప్ప. సోదర సోదరులారా, దీనికి కూడా మనం చూస్తున్నాము. లేవీయ కాండము 18వ అధ్యాయము 5వ వాక్యం మనం చదువుకుందాము. లేవీయ కాండము 18వ అధ్యాయము 5వ వాక్యం. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. చూడండి, ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశము మరలా ఇక్కడ ప్రజల మధ్య వస్తూ ఉంది. నేను ఏదైతే మీకు ఇచ్చానో ఆ యొక్క వాక్యాల్ని, ఆ యొక్క మాటల్ని మీరు గైకొనండి. ఒకవేళ దాన్ని పాటించినట్లయితే మీరు ఎప్పుడు ఏమవరు, చనిపోరు, బ్రతుకుతారు అనే విషయాన్ని మరలా వాళ్ళకి ఇచ్చి, ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చి మీరు పాటించుకోండి అని చెప్పినప్పుడు ఎవరైనా ఆ ధర్మశాస్త్ర ప్రకారం పాటించారంటే మరలా
అది లేదని చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం సోదర సోదరులారా. మరలా కూడా మనం కొత్త నిబంధనలో మనకు వాక్యం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం మనం చదువుకుందాం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయో గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును. చూడండి, వాక్యం ఏం సెలవుస్తుందంటే ప్రతి ఒక్కరు కూడా ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చి పాటించి మనం జీవాన్ని పొందుకుందామని చెప్పి ప్రయాసపడుతున్నారు. కానీ ఎవరు వెళ్ళినా అవుతుందని చూస్తే కాలేదు. ఎందువల్ల అంటే వాక్యం చెప్తా ఉంది, ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞను కూడా, చిన్న ఆజ్ఞ సరే పెద్ద అయినా సరే, పరిపూర్ణంగా అంటే పూర్తిగా దాన్ని అవలంబించాలి, పాటించాలి. లేదా ఒకవేళ మొత్తం పాటించి 99 పాటించి ఒక్కటి వదిలిపెట్టినా అతను ఒక్క ఆజ్ఞ విషయంలో కూడా తప్పిపోతే కూడా అతను మరలా ఏమవుతాడు? చనిపోతాడు. ఇది చాలా కొద్ది కష్టంగానే ఉంది. సరే, 99 కాదు, 100 కూడా పాటిస్తున్నాడు, 100 పాటిస్తున్నాడు, 100 పాటించి తనకి జీవితంలో అతను కొనసాగిస్తున్నాడు. ఎప్పటి నుంచి? తన పుట్టుక నుంచి కూడా అతను 100% ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ జీవిస్తూ ఉన్నాడు అని చూసినప్పుడు అతని జీవాన్ని పొందుకుంటాడా? సబ్జెక్ట్ అర్థమవుతుందా? ప్రశ్న అర్థమవుతుందా? ఏమంటే ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని పాటిస్తే జీవిస్తాడనేది వాక్యం స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంది. ధర్మశాస్త్రాన్ని ఒక వ్యక్తి పాటిస్తూ ఉన్నాడు 100%, అతనికి జీవం కలుగుతుందా? కలగదా? చెప్పండి. మీకు తెలిసిందని చెప్పినట్లయితే మనము ఫాస్ట్గా మూవ్ చేద్దాం. ధర్మశాస్త్రము, ఆజ్ఞలు, దేవునికి మాటలు పరిపూర్ణంగానే 100% ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి. 100% పాటిస్తూ ఉన్నాడు వ్యక్తి అంటే అతనికి మరణం కలుగుతుందా? కలుగుతుంది. కానీ ఎంత ఒక కన్ఫ్యూజన్ చూడండి, క్లారిటీ లేకుండా ఉన్నాం మనం కదా. వాక్యం సెలవుస్తుంది, ముందు వాక్యం మనం చదువుకున్నాం కదా, ధర్మశాస్త్రాన్ని పాటించి మీరు బ్రతకండి. పాటిస్తే మీరు ఏం చేస్తారు? బ్రతుకుతారు. పాటించకపోతే అంతే. వాక్యం స్పష్టంగా ఉందండి. దాన్ని నేను అడుగుతున్నాను మరలా, ఒకవేళ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటిస్తే బతుకుతాడా లేదా అనేది ప్రశ్న నాది. ఇప్పుడు చెప్పండి, ధైర్యంగా చెప్పండి, పర్లేదు. బతుకుతాడు అంటే ఎంతకాలం పాటించాలి అనేది మరొక ప్రశ్న. జీవించినంత కాలం. ఒకవేళ ఆ వ్యక్తి రేపటి దినం దీన్ని జీవించేటువంటి కాలం ముగించింది అంటే రేపు చచ్చిపోతాడని చెప్తే ఈరోజు ఒక అబద్ధం చెప్తాడండి. రేపు చచ్చిపోతాడండి. ఈరోజు ఒక అబద్ధం చెప్పేశాడు. అతను ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటించడం అవుతాడా? ఇప్పుడు అతని జీవం కలుగుతుందా? అర్థం చేసుకోవాలి సబ్జెక్టు. ధర్మశాస్త్రాన్ని వాక్యం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రాన్ని నువ్వు చచ్చేంత వరకు పాటించాలి. అవునా? ఇలా పాటిస్తూ ఉంటే నీకు మరణం లేదు. ఏ మరణం లేదు? అక్కడ అంత దూరం మనం పోలేదు. ఇంకా సహజంగా వచ్చి కలిగేటువంటి మరణము అక్కడ జీవిస్తాం అనేది మనం చూస్తున్నాము. సహజ మరణమే గురించి అక్కడ మాట్లాడుతూ ఉంది. అయితే ఇక్కడ పాటించేటువంటి సమయం కూడా చూస్తే సత్యంత వరకు కూడా దాన్ని పాటించాలి. ఒక్క సెకండ్ ముందు కూడా నువ్వు అబద్ధం చెప్పిన దానికి జీవం పొందుకునేదానికి అర్హత లేదనేది మనం అర్థం చేసుకోవాలి. అమ్మ, ఇంతటితో ఒక ధర్మశాస్త్రం మీద ఒక అవగాహన వచ్చింది. ఇలా ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ ఉన్నారు. ఏదో ఒక దశలో, ఏదో ఒక ఆజ్ఞలో తప్పిపోతూనే ఉన్నారు. అందుకే యాకోబు గారు చెప్తున్నారు, ఏ ఒక్క ఆజ్ఞ విషయంలో కూడా తప్పిపోయినప్పటికీ కూడా వాళ్ళకి ఏం లేదు, అతని అపరాధిగా ఉంటాడు, నిర్దోషిగా అతను తేల్చబడడు. అప్పుడు ఏ మనిషి అపరాధి కాకుండా నిర్దోషిగా ఉన్నాడని చెప్పి ప్రశ్నిస్తే ఎవరు కూడా అక్కడ లేదు. సోదర ఎలాగైనా సరే ఈ ప్రజల్ని ఆ యొక్క అపరాధం నుంచి తప్పించాలి, ఆ యొక్క దోషం నుంచి తప్పించాలి, వీరినందరినీ కూడా నిందారహితులుగా పరిశుద్ధులుగా నిలబెట్టాలి,
పాపం లేకుండా వారికి నిలబెట్టాలి, జీవానికి వెళ్ళి ప్రవేశింపజేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇక్కడ యేసు ప్రభు గారు ధర్మశాస్త్రం ఆచరించే వారికి ఒక బలిని ఇంట్రొడ్యూస్ చేశాడండి. ఒక బలిని అర్పిస్తే దీని ద్వారా వారి యొక్క ఆ యొక్క తప్పిదం ఏదైతే వాళ్ళు పాడడానికి ప్రయత్నించేసి తప్పిపోతున్నారో, కొదువుగా ఉందో ఆ కొదువుని సరిచేసి వారిని పాప క్షమాపణ దానికి అనుగ్రహించి ధర్మశాస్త్రం పాటించిన వారిగా మరలా నీతిమంతులుగా ఆ దానికి అపరాధం లేని వారిగా అక్కడ కనబరచాలని చెప్పి తీసుకొచ్చినటువంటి ఒక మెథడ్ ఈ యొక్క బలి, పాప పరిహారార్థ బలి యొక్క ప్రధాన ఉద్దేశం. సోదర అంటే ఆ వ్యక్తిని క్షమించేటువంటి ఒక కార్యమే, చేసేటువంటి ఒక కార్యమే ఇక్కడ మనం చూస్తున్నాము. పాప పరిహారార్థ బలిగా మనకి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. దీనినే ఇంకా చూసినట్టే సమాధానార్థ బలిగా, లేదంటే ఇంకా చూసినట్లయితే కప్పిపుచ్చే దినముగా, అంటే తన యొక్క పాపాన్ని కప్పిపుచ్చే దినముగా ఆ యొక్క దినాన్ని చూస్తున్నాం. డే ఆఫ్ కవరింగ్ అని చెప్పి మనకు వాక్యం చెప్తా ఉంది. హెబ్రీ పదం మనం చూసినట్టయితే యోహా కిపూరిం అనేటువంటి ఒక పదము అక్కడ వాడబడింది. యోహా కిపూరిం, దీని యొక్క అంశాన్ని మనం ఇప్పుడు అది ఏ విధంగా మనకి ఆ బలి అర్పిస్తారు, ఆ బలి అర్పించేటువంటి విధానంలో ఏ విధంగా మనకి విమోచన క్రయధనం దాగి ఉంది, ఎలాంటి ఒక విడుదల, ఎలాంటి పాప క్షమాపణను మనం పొందుకుంటాము, ప్రజలందరూ కూడా ఎటువంటి ఒక పాప క్షమాపణ పొందుకుంటారనేది ఈ యొక్క బలిలోనే మనకి దేవుడు బయలుపరుస్తున్నాడు అనేది మనం చూస్తున్నాం. సోదర దీని తర్వాత ఈ బలి ఎక్కడ అర్పిస్తారు? ఈ బలి ఎక్కడ అర్పిస్తారు? ఒక వ్యక్తి ఈ విధంగా తప్పిపోయిన వ్యక్తికి మరలా ఆ యొక్క తప్పిదము నుంచి క్షమాపణ దొరకాలంటే ఈ బలి అర్పించాల్సినటువంటి స్థలము ప్రత్యక్ష గుడారం. ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారంలో మనం వెళ్ళినప్పుడు మనకి ప్రత్యక్ష గుడారం గురించి చాలా ఇది లేదనుకుంటా, చార్ట్ లేదు. సరే, మనకి ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఒక కొంత మేరకు మనకు అవగాహన ఉంది కాబట్టి కొద్దిగా గమనించండి. ప్రత్యక్ష గుడారం అనగానే పూర్తిగా ముందు ప్రత్యక్ష గుడారంలో ప్రవేశిస్తేనే ముందు మనకు వచ్చేది ఆవరణము. ఆవరణం దాటుకుని ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ గుడారంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలం ఉంటుంది. పరిశుద్ధ స్థలం దాటుకుని మనం ముందుకెళ్తే అక్కడ అతి పరిశుద్ధమైనటువంటి స్థలం ఉంటుంది అనేది మనకు తెలుసు. ఇప్పుడు ఆవరణానికి వచ్చినట్లయితే ఆవరణంలో ఏ ఏ పదార్థాలు, అంటే ఏ ఏ థింగ్స్ ఉంటుంది, మెటీరియల్ ఉంటుంది. ప్రవేశించిన వెంటనే మొట్టమొదటిగా మనం కల్పించేది బలిపీఠము, దాని తర్వాత నీటి తొట్టె గంగాలము, దాని తర్వాత ఈ రెండు కూడా మనకి కనబడుతుంది. దీన్ని దాటుకొని మనము ఆ యొక్క మొదటి ద్వారాన్ని, రెండవ ద్వారాన్ని మనం ప్రవేశించినప్పుడు అక్కడ పరిశుద్ధమైనటువంటి స్థలంలో ప్రవేశిస్తాము. అందులో కూడా మనం చూసినట్టయితే సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది, దీపస్తంభం ఉంటుంది, ధూప వేదిక ఉంటుంది, ఆ యొక్క సువాసన వేసినట్టు ఒక పీఠం ఉంటుంది. ఇది పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. దీని తర్వాత మనం వెళ్ళినమంటే అతి పరిశుద్ధమైన స్థలంలో మనం ప్రవేశిస్తాము. మూడవ తెర ప్రవేశించి దాటుకొని ఆ అతి పరిశుద్ధమైన స్థలంలో మొట్టమొదటి ఒక ఏముంటుంది, అందులో ఉండేదే ఒకే ఒకటి నిబంధన పెట్టె. దాని తర్వాత దాని మీద ఒక మూత వేయబడి ఉంటుంది, దాన్ని కరుణాపీఠం అంటాము. దాని మీద రెండు కెరూబులు ఎదురెదురుగా రెక్కలు విరుచుకుని ఎగరడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక ఉంటుంది. దానిని మనము మొత్తము మందస పెట్టె అని అంటాం. సౌరస్వర ఇక్కడి నుంచే ఆ యొక్క మందస పెట్టె నుంటే దేవాది దేవుడు మాట్లాడాలన్నా ఏదైనా చెప్పాలన్నా యాజకులకి అక్కడ ఆ యొక్క కెరూబుల మధ్య నుంచి అతను చెక్కిన యొక్క వెలుగులో మాట్లాడతాడు అనేది మనకి ఒక అవగాహన ఉంది. దీన్ని మనము జ్ఞాపకం చేసుకున్న తర్వాత మరలా మనం వెళ్దాం. సోదరులారా, ఈ యొక్క యాజకుడు ఎవరైతే ఆ యొక్క ప్రధాన యాజకుడుగా దేవుని సన్నిధిలో ప్రజల యొక్క పాపాలని క్షమించడానికి దేవుని సన్నిధికి వస్తాడో అతను ఏమి చేయాలి, అతను ఎప్పుడు రావాలి, ఈ యొక్క
బలిని తీసుకుని ఎలా రావాలి అనేది మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఈ యొక్క రోజు ఎప్పుడు వాళ్ళకి కేటాయించబడుతుంది అనేది చూసినట్టయితే, అతను ఆ యొక్క రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధమైన స్థలానికి ప్రవేశించేటటువంటి ఒక వ్యక్తిగా ఆ యొక్క యాజకుడు అక్కడ ఉన్నాడని చెప్పి మనం చూస్తున్నాం సోదర. ఒకవేళ మనకి డౌట్ రావచ్చు, యేసు ప్రభు గారు చనిపోయింది నా కోసం అంటారు, లేదా అందరి కోసం అంటారు. అతను మరణించిన దానివల్ల నా పాపం ఎలా పోతుంది, నా పిల్లల యొక్క పాపం ఎలా పోతుంది, సకల మానవుల యొక్క పాపం ఎలా పరిహరింపబడుతుంది, నేను ఇంకా పుట్టక ముందే యేసు ప్రభు గారు చనిపోయారు, నేను ఇంకా నా కుమారుడు రేపు పుట్టాడు, లేదంటే ఇప్పుడుదా పుట్టాడు, ఇప్పుడున్న జనరేషన్ కానీ వచ్చే తరానికి కానీ ఏ విధంగా అతని యొక్క రక్తము అందరికీ పాప క్షమాపణగా అది చేయబడుతుంది అనేది ఒక ప్రశ్న మనలో ఉండవచ్చు సోదరుల. అవునా? సుమారు 2000 సంవత్సరాలకి యేసు ప్రభు గారు మరణించారు. ఆయన మరణించింది పాపం యొక్క పాప క్షమాపణ, పాప నివారణ కోసం ఆయన యొక్క మరణము ఒకవేళ అది అంగీకరించబడినప్పటికీ కూడా అంతవరకే మాత్రమే అది అన్వయించబడుతుంది. దాని తర్వాత వచ్చేటువంటి ఒక ప్రజలకి ఏ విధంగా ఆ బలి అది అన్వయించబడుతుంది, అప్లికబుల్ అవుతుంది అనేది ఒక ప్రశ్నగా మనకు ఉండొచ్చు సోదరులారా. అవునా? ఇప్పుడు ఈ యొక్క బలిలో ఎటువంటి ఒక అంశాలు దాగి ఉంది, దాని యొక్క వివరణ ఏమిటి, దాని యొక్క విశేషం ఏమిటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దాని యొక్క అంతర తాత్పర్యాలు భావాలు ఏమిటి అనేది మనం గ్రహించినట్లయితే పూర్తిగా ఈ యొక్క ప్రశ్నలు మనము ఒక అవగాహనకి లేదంటే అర్థం చేసుకోవడానికి మనం వస్తాం సోదరులారా. ఇప్పుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని మనము ఒకసారి గుర్తు చేసుకున్న తర్వాత, ఆ ప్రత్యక్ష గుడారంలో ఎవరెవరు పనిచేస్తారు? లేవీయులు, యాజకులు, ప్రధాన యాజకుడు ఉంటారు అక్కడ. ఆ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించి ఈ యొక్క బలిని అర్పించాలనేది దేవుని యొక్క ఆజ్ఞగా ఉంది సోదరులారా. ఇది ఏ రోజు అని చెప్తే వాక్యంలో మనకి రాయబడింది లేవియా కాండము 16వ అధ్యాయము 30వ వాక్యం చదువుకుందాం. లేవియా కాండము 16:30. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. సిస్టర్ 30. అదేనా? ఓకే. చదవండి 31 అట్లా కంటిన్యూ చేయండి. అదే చదవండి 31 చదవండి. అది మీకు మహా విశ్రాంతి దినము, మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ. ఎవడు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభిషేకము పొంది తన్ను ప్రతిష్ఠించుకొనెను, ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసుకొని నార వస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను. మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. ఆ దినం గురించి 29వ వాక్యం మాత్రం చదవండి. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశకులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ ఏడవ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మను మీరు దుఃఖపరచుకొనవలెను. చూడండి, ఇక్కడ ఏ రోజు చేయాలని చెప్పి ఆజ్ఞాపించింది? ఏడవ రోజా? 7వ నెల 10వ దినం. గుర్తుందా? ఈ యొక్క డేట్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము, గుర్తుపెట్టుకుందాం. 7వ నెల సరే 23వ అధ్యాయము 24-25 వాక్యాలు చదవండి సిస్టర్. అదే లేవి కాండము 23, 24, 25. లేవి కాండము 23 అధ్యాయము 24-25 వాక్యాలు.
నీవు ఇజ్రాయేలీయులతో ఇట్లనుము, ఉమ్. 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని చూడండి చాలు సార్. ఇప్పుడు 7వ మొదటి వాక్యం చెప్పారా? 24 పెట్టండి. అదే 7వ నెలలో మొదటి దినం మీకు విశ్రాంతి దినం, అవునా? ఇప్పుడు మీరందరూ కూడా ఆ యొక్క మొదటి దినము ఏం చేయాలా? సంఘంగా కూడి మీరు విశ్రాంతి అంటే ఆ రోజు రెస్ట్ తీసుకోవాలా, ఎటువంటి కార్యం కూడా మీరు చేయకూడదు అనేది ఒక ఆజ్ఞ. దాని తర్వాత వాక్యం చదవండి సిస్టర్. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. తర్వాత వాక్యము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. చాలు సిస్టర్. ఈ యొక్క దినమునందు మనకి ఏం చేయబడుతుందంట? మొట్టమొదటి ఆ యొక్క 7వ నెల స్టార్ట్ అవ్వగానే మనకందరికీ ఆ విశ్రాంతి దినం అక్కడ వస్తుంది అనేది మనం చూస్తున్నాం. ఇది వాళ్ళ యొక్క క్యాలెండర్ ప్రకారము అక్కడ విశ్రాంతి రోజు వాళ్ళు పాటిస్తారనేది మనం చూస్తున్నాము. మనకి అది సరిగ్గా అటు ఇటు ఉంటుంది, మనకి కన్ఫ్యూజన్ కావద్దండి. చదవండి సిస్టర్. 27వ వాక్యమా? చదవండి. ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను. అదే వాక్యం, అదే మనకి కంటిన్యూషన్ వస్తుంది. కానీ మనం ఇప్పుడు చూస్తుంది 7వ నెల ఆరంభం రోజే, 7వ నెల మొదటి రోజే మనకి అక్కడ అందరూ విశ్రాంతి తీసుకోవాలి. ఆ రోజు ఒక శృంగనాదం ఊపబడుతుంది, బూర ఊదబడుతుంది. ఆ రోజు ఈ యొక్క నెల వచ్చిందని చెప్పి అందరూ తెలుసుకోవాలి. ఆ రోజు మొదటి రోజు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి మనం చూస్తున్నాం. 32వ వాక్యం చదవండి సిస్టర్. అందులోనే 23, 32. అది మీకు మహా విశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను. చూడండి, 9వ రోజుకి వచ్చింది. ఇప్పుడు 9వ రోజు మీరు అందరూ కూడా ఏం చేయాలంటే మరలా విశ్రాంతి తీసుకోవాలి. దాని తర్వాత మహా విశ్రాంతి దినంగా దాన్ని ఆచరించాలి. ఆ రోజు మీరు అందరూ కూడా చాలా దుఃఖపడాలి. దుఃఖపడుతూ ఆ యొక్క రోజంతా గడపాలి. 9వ రోజు అంటే మనకి రోజులు కూడా కన్ఫ్యూజన్ కాదండి. మరలా అక్కడ సాయంత్రాన్ని మొదలుకొని మరుసటి సాయంత్రం వరకు వాళ్ళకి ఒక రోజుగా పరిగణించబడుతుంది. దీని తర్వాత 10వ రోజు చదవండి సిస్టర్. 29వ వాక్యం చదివారా? చదవండి సిస్టర్. ఆ దినమున తన్ను తాను దుఃఖపరచుకొనిన ప్రతివాడు దుఃఖపరచుకొనని ప్రతివాడు. చదవండి. ఆ దినమున తన్ను తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. చూడండి, ఆ రోజు ఎవరైతే అలా చేయలేదో వారందరినీ కూడా ఆ యొక్క ప్రజల నుంచి కొట్టివేయబడుతుంది అనేది మనకి స్పష్టంగా ఇవ్వబడింది. అంటే 10వ రోజు దానిని ఆచరించాలనేది. 7వ నెల మొదటి రోజు శృంగదానం వినబడుతుంది, అంటే ఊదబడుతుంది. 9వ రోజు స్టార్ట్ అవుతుంది వాళ్ళు దుఃఖపడేది. 10వ రోజు ఈ యొక్క బలిని వాళ్ళు చేయాలి. అర్థమైందా? ఇది ఆ యొక్క మొత్తం ఏ నెల? ఇది 7వ నెల. ఇదే విధంగా మొదటి నెల చేస్తారు. నిసాన్ నెల మొదటి నెల 10వ రోజు ఏం చేస్తారు? అది వేరొక అంశము. సరే, మనం ఈ యొక్క టాపిక్లో మనం వెళ్దాము. దీని తర్వాత మనం చూస్తున్నాము, ఇది వాళ్ళకి ఒక పాప నివారణ రోజుగా లేదంటే సమాధానార్థ బలి రోజుగా మనకు ఉంటుంది. ఇప్పుడు ఆ యొక్క దినం ఆ 10వ రోజు 7వ నెల 10వ రోజు యాజకుడు ఏం పని చేస్తాడు, ఈ యొక్క బలి ఏ విధంగా అర్పిస్తాడు అనేది మనం చూస్తున్నాం. ప్రధాన యాజకుని యొక్క
పని ఏమిటి అనేది మనం స్పష్టంగా మనం చూసినట్లయితే లేవియ కాండము 16వ అధ్యాయం మళ్ళీ వచ్చేద్దాం. లేవియ కాండం 16వ అధ్యాయం మొత్తం ఒకసారి పెట్టుకోండి. దాని తర్వాతే అందులోని పెట్టే మనకు ఆధారంగానే వాక్యం ఈరోజు ఉంటుంది మోస్ట్లీ. ఇది ఇప్పుడు మనం చూడబోయేది బలి విధానం. ఇప్పుడు మనం చూడబోయేది యాజకుడు ఆ రోజు అర్పించాల్సినటువంటి బలి విధానాలు ఏమేమి ఉంటుందనేది మనం చూడబోతున్నాం. సోదరులారా, చదవండి సిస్టర్. మొదటి 4వ వాక్యము 16వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్ననార లాగులు తొడుగుకొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలెను. అతి ప్రతిష్ఠ వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని చేసుకొనవలెను. అతను ఏం చేయాలంట? నీళ్లతో కడుగుకొని. అందుకే మీరు కొద్దిగా గమనించారంటే సులభంగా అర్థమవుతుంది, మనం త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు. చదవండి సిస్టర్, వాక్యం చదవండి. నీళ్లతో ఆ వాక్యం నాకు ఎత్తియండి. నీళ్లతో దేహము కడుగుకొని. నీళ్లతో దేహాన్ని కడుక్కోవాలండి. మొట్టమొదటగా యాజకుడు చేయాల్సిన పని అక్కడ తన యొక్క దేహాన్ని ఫస్ట్ కడుక్కోవాలి. దేహం అంటే ఓకే. దీని తర్వాత ఏం చేయాలి? వాటిని వేసుకొనవలెను. దేన్ని వేసుకోవాలి? ప్రతిష్ఠిత వస్త్రములు. ఇంకా ముందురా అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్ననార లాగులు తొడుగుకొని. సన్ననారతో చేయబడి తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. చదవండి. సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాలెను. అతి ప్రతిష్ఠిత వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుక్కొని వాటిని వేసుకొనవలెను. సిస్టర్ చాలు. ఇప్పుడు ఏం చెప్పబడిందంటే అతను తన యొక్క దేహాన్ని కడుక్కొని శుద్ధం చేసుకొని, ఇక్కడ తెల్లని వస్త్రములు, ప్రతిష్ఠిత వస్త్రములు అనేది అది దేవుని చేత ప్రతిష్ఠితమైనది అని చెప్పి మనం అర్థం చేసుకుందాం. అది ఎలాంటి వస్త్రం అంటే సన్ననారతో చేయబడిన వస్త్రం, తెల్లని వస్త్రం. అది మామూలుగా అలాగేనా? అంతేనా? క్లారిటీ? సరే, గమనించండి. ఈ యొక్క పిక్చర్లో చూసినట్టయితే తెల్లగా ఉంటుంది ఆ వస్త్రము. ప్రధాన యాజకుడు ధరించినటువంటి వస్త్రము తెల్లగానే ఉంటుంది. దట్టి కట్టుకుంటాడు, పైన పాగ కూడా ఉంటుంది, అది కూడా తెల్లగానే ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతిష్ఠిత వస్త్రాలే. కానీ సహజంగా ప్రధాన యాజకుడు ధరించాల్సినటువంటి ఆ యొక్క పై వస్త్రం కానీ, ఏ పోదు కానీ, అటువంటి ఒక దట్టి కానీ, అంటే చెస్ట్ మీద ఉన్నటువంటి ఒక పై ఏ పోదు కానీ ఏది కూడా ఇక్కడ ఉండదు. సోదరులు గమనించండి. దాని తర్వాత పాగా కూడా ఆ యొక్క విశేషాలన్నీ కూడా ఆ వస్త్రధారణ వేరు, ఈ యొక్క వస్త్రధారణ వేరు. ఇది ఈరోజు ఇతను ధరించుకోవాలి. ఎవరు? ప్రధాన యాజకుడు. తర్వాత చదవండి సిస్టర్. మరియు అతడు ఇజ్రాయేలీయుల సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలు. ఇలా అతను చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా ఆయన చేసేది ఏమిటంటే 3వ వాక్యంలో చెప్పబడింది. చదవండి సిస్టర్. అతడు పాప పరిహారార్థ బలిగా 1 కోడె దూడను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకొని. చూడండి, 1 కోడె దూడను తీసుకుంటాడు, దహన బలికి 1 పొట్టేలును తీసుకుంటాడు. ఇక్కడ 2 విషయాలు చెప్పబడింది. 1 కోడిని తీసుకుంటాడు, 1 పొట్టేలును తీసుకుంటాడు. దాని తర్వాత చదవండి సిస్టర్. వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావలెను. ఇది తీసుకొని అతనికి వచ్చిన తర్వాతే అతను స్నానం చేసి వస్త్రాలను తీసుకున్న తర్వాత ఇప్పుడు చదవండి సిస్టర్ 5వ వాక్యం. మరియు అతడు ఇజ్రాయేలుల సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకుని రావలెను. ఇప్పుడు ఇది వచ్చి యాజకుడు తీసుకొని ఆ యొక్క ప్రత్యక్ష గుడారానికి వచ్చిన తర్వాత మిగతా ఇంకొక బలి చెప్పబడింది. అక్కడ ఏం చెప్పబడిందంటే ఇజ్రాయేల్ సమాజం కొరకైనటువంటి పాప పరిహారార్థ బలిగా
2 మేక పిల్లలను తీసుకువస్తారు. వారు కూడా చూడండి, మరలా చదవండి సిస్టర్, వాక్యం చదవండి సిస్టర్. మరియు అతడు ఇజ్రాయేలీయుల సమాజమునొద్ద నుండి ఇశ్రాయేలు సమాజం మధ్య నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, చూడండి ఇక్కడ 2 మేక పిల్లలను తీసుకున్నాడు. దాని తర్వాత దహన బలిగా 1 పొట్టేలును, దహన బలి కొరకు 1 పొట్టేలును తీసుకొని రావలెను. చూసినారా? ఇప్పుడు అర్థమైందా? ప్రశ్న వస్తుంది, మళ్ళా అర్థమైందని చెప్తే ప్రశ్న వస్తుంది. ప్రశ్నించుకుందామా? అర్థమైందా? ఇప్పుడు యాజకుడు ప్రత్యక్ష గుడారానికి బలి అర్పించడానికి ఏమేమి తీసుకొచ్చాడు? మొట్టమొదటిగా కోడిని తీసుకున్నాడు. అవునా? 3వ వాక్యం మనం చదువుకున్నాం కదా. పాప పరిహారార్థ బలిగా 1 కోడిని తీసుకున్నాడు. దహన బలికి 1 పొట్టేలును తీసుకొచ్చాడు. అదే విధంగా ఇజ్రాయెల్ ప్రజలు అందరి సమక్షంలో, అందరి పక్షాన ఇక్కడ 2 మేక పిల్లలు తీసుకొచ్చారు, 1 పొట్టేలును తీసుకొచ్చారు. అవునా? ఎన్ని అయింది మొత్తము? 3. అంతే, ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క విషయాలను మాత్రం మనం గుర్తులు పెట్టుకుందాం. సరే, ఈ యొక్క దహన బలి అర్పించడాన్ని గురించి మనము హోల్డ్ పెట్టి, కోడెను ఆ యొక్క 2 మేకలను అర్పించే విధానాన్ని బట్టి ఇప్పుడు మనం చూసుకున్నాం. ఇది పాప పరిహారార్థ బలిగా ఇక్కడ తీసుకురాబడింది. ఇతను మొట్టమొదటిగా తీసుకొచ్చింది కోడె, 1 పొట్టేలు. ఇజ్రాయెల్ ప్రజలు తీసుకొచ్చింది 2 మేకలు, 1 పొట్టేలు. గుర్తుందా? ఓకే. దాని తర్వాత 6వ వాక్యం, 7వ వాక్యం చదవచ్చు. ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి, చాలు. ఈ యొక్క 2 మేక పిల్లల యొక్క బలిలు తర్వాత మనం చూద్దాం. అంటే మనకి ఆల్రెడీ మనము ధ్యానించుంటాం కనుక తీసుకొచ్చిన 2 మేకల్లో 1 దేవుడి పేరట వచ్చేటువంటి చీటి వేయబడిన మేక, ఇంకోటి అరణ్యంలో విడిచిపెట్టేటువంటి మేక. ఈ విషయాలు మనకు తెలుసు కాబట్టి చూద్దాం. తర్వాత 10వ వాక్యం నుంచి చదవచ్చు. ఆ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో, ఏ మేక మీద 10 బ్రదర్, ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను. సరే, ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క అధ్యాయంలో మనకి వాక్యం మనకి చెప్పబడింది. మరలా కూడా నేను వాక్యం చదివి వినిపిస్తాను. దాని యొక్క స్టోరీ మాత్రము, అంటే దాన్ని అక్కడ ఏం జరిగింది అనేది మాత్రం క్లుప్తంగా వివరిస్తాను. ఇది విన్నారంటే మనకి ఇది ఛాయలుగా మనకి అవగాహన వస్తుంది. దాని తర్వాత నిజాల్లో మనము వాక్యదానికి వెళ్దాం. అవునా? గమనించండి, ఒకసారి గమనించండి. ఇప్పుడు యాజకుడు స్నానం చేసి వచ్చిన తర్వాత తెల్లని వస్త్రధారణ ధరించుకున్న తర్వాత ఆ ప్రతిష్ఠిత వస్త్రములు తెల్లని వస్త్రములు, కానీ అది ఏ పోతి కన్నా కొద్దిగా తక్కువైనటువంటి వస్త్రములు, అలంకరణతో ఉన్నటువంటి వస్త్రము, దాన్ని ధరించుకున్నాడు. తలపాగ పెట్టుకున్నాడు, దత్తి కొట్టుకున్నాడు, అన్ని కూడా ధరించుకున్న తర్వాత ఇప్పుడు మరలా బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చి ఏం చేయాలంటే ఈ కోడిని మొట్టమొదటగా వధించాలి. కోడిని వధించి అందులో ఉన్నటువంటి రక్తాన్ని తీసుకొని అతను అతి పరిశుద్ధమైన స్థలానికి ప్రవేశించాలి. ఈ కోడి రక్తం తీసుకుని 1 పాత్రలో కోడి రక్తం తీసుకుంటాడు. అతి పరిశుద్ధమైనటువంటి స్థలానికి అతను ప్రవేశించాలి. దానితో పాటు ఏం చేయాలంటే ఆ ధూపం బలిపీఠం మీద బలిపీఠంలో ఉన్నటువంటి నిప్పును అతను తీసుకోవాలి. ఆ నిప్పులకి తగినట్టుగా 2 చేతులుగా ఫుల్గా, 2 చేతుల నిండుగా అతను ధూపార్తిని తీసుకోవాలి. ఏమంటాం అది? సాంబ్రాన్ని తీసుకోవాలి. ఈ అన్నిటిని తీసుకొని అతను అతి పరిశుద్ధమైన స్థలం ముందుకు ప్రవేశించడానికి ఆ ధూప వేదిక ఉంటుంది కదా, అందులో ఆ నిప్పులు పెట్టి ఆ యొక్క సాంబ్రాన్ని అందులో ఫుల్గా వేసిన తర్వాత ఆ యొక్క పొగ పరిశుద్ధమైన స్థలం నిండి అతి పరిశుద్ధమైన స్థలాన్ని ప్రవేశించి అది ఫుల్గా స్మెల్ వచ్చిన తర్వాత, అంటే ఆ యొక్క పొగ దట్టగా కమ్ముకున్న తర్వాత ఇప్పుడు అతి పరిశుద్ధమైన స్థలానికి అతను ప్రవేశించి ఆ యొక్క రక్తాన్ని, ఆ యొక్క ఏముంది అక్కడ మంచ పెట్టె, ఆ మంచ పెట్టె ఎదురుగా నిలబడుకొని దానిని ప్రోత్సహించాలి. సౌరసవలరా, దాన్ని ఎలా ప్రోత్సహించాలి? అతను ఉత్తర దిక్కుగా నిలబడుకోవాలి. అతను ఉత్తర దిక్కు సైడ్ నిలబడుకొని ఆ యొక్క రక్తాన్ని ప్రోత్సహించాలి. ఎన్ని మార్లు ప్రోత్సహించాలి? 7 మార్లు దాన్ని ప్రోత్సహించాలి అనేది మనం చూస్తున్నాం. దాని తర్వాత బలిపీఠ ఆ యొక్క మంచ పెట్టి ముందర కూడా అతను ప్రోత్సహించాలి అని చెప్పి మనం చూస్తున్నాం. అదే మనం చూస్తున్నాము, అది క్రాస్ లాగా చెల్లుతారు అనేది విషయాలను కూడా డీప్గా సోదరులు చెప్తారు. సరే, మనం మీకు ఒక పై అవగాహన కోసము 7 మార్లు అతను అక్కడ ప్రోత్సహించాడు అనేది మనం చూస్తున్నాం. దాని తర్వాత
ఇలా అర్పించబడిన తర్వాత అలా రక్తాన్ని చేసిన తర్వాత మరలా బయటకు వస్తాడు అతను. మరలా వచ్చి ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల యొక్క విషయాలన్నీ కూడా ఉంది కదా, వాళ్ళు తెచ్చినటువంటి ఒక 2 మేకపిల్లలో ఒక మేకపిల్లను అతన్ని తీసుకున్నాడు. అది దేవుని పేరట చీటీ వేయబడిన ఒక మేకపిల్ల. చీటీ వేసి ఏ మేకపిల్ల మీద అయితే ఆ యొక్క దేవుడు ఏర్పరచుకుంటాడో చీటీ పడుతుందో ఆ మేకపిల్లని తీసుకొని మరలా వధించి దాని యొక్క రక్తాన్ని తీసుకొని అక్కడ మరలా సేమ్ ప్రాసెస్ వెళ్ళాలి. అదే పాత్రలోనే ఆ రక్తాన్ని కలుపుకొని అక్కడికి వెళ్ళి మరలా అదే విధంగా చేస్తాడనేది మనం చూస్తున్నాం సోదరులారా. ఇప్పుడు మొట్టమొదటిగా ఈ యొక్క కోడిను చేస్తాడు. అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రజల నుంచి తీసుకొచ్చినటువంటి ఒక మేకను కూడా చీటీ ద్వారా ఎన్నుకోబడినటువంటి మేకను కూడా వధించి చేస్తాడు అనేది మనం చూసుకున్నాం. దీని తర్వాత ఏం చేస్తాడు, అదే ఒక కోడి యొక్క కొవ్వు పదార్థాలని, దాన్ని ఏమంటాము, మంచి ఒక అంతరాయాలని, మంచి మాంసాన్ని అక్కడ బలిపీఠం మీద దహించాలి. మంచి మాంసాలు అంటే కొవ్వుని, మ్యాక్సిమము దాంట్లో ఉన్నటువంటి మంచి కొవ్వుని, మంచి పదార్థాలని మాత్రం అక్కడ బలిపీఠం మీద దహించాలి. మిగిలినటువంటి తోలు, వ్యర్థ పదార్థాలు, మలము, ఈ యొక్క విషకాలు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి పురానికి బయట, అంటే ప్రజలు ఉన్నటువంటి ఆ యొక్క ఊరి బయట దానిని కాల్చివేయాలి. ఇది మంచి ఒక అవయవములు, లోపల ఉన్నటువంటి ఒక అవయవాలన్నీ కూడా బలిపీఠం మీద సువాసనగా మనకి అక్కడ వెదజల్లబడుతుంది. ఈ కాలు, తోలు అన్ని కూడా కాలుస్తూ ఉంటే అక్కడ బయట అది బ్యాడ్ స్మెల్ ఇచ్చేదిగా ఉంది సోదరులారా. సరే, ఇది చేయబడిన ఒక విధానము. ఈ కోడిని ఎందుకు చేస్తాడు మొట్టమొదటిగా అంటే, కోడి అతను దాన్ని చేసేటువంటి విధానం కూడా అతను ప్రార్థన చేసి, ఆ యొక్క పిక్చర్ ఉంది కదా, ఆ కోడిని కూడా అతను యాజకుడు, ప్రధాన యాజకుడు, ఎవరి నిమిత్తము మనకి సరిగా రాలేదు, పిక్చర్ రెడీ చేసేంత టైం కూడా నాకు లేదు కాబట్టి క్షమించాలి. మీకు విన్నట్లయితే మీకు పూర్తిగా అవగాహన వచ్చేస్తుంది. ఆ యొక్క కోడిని తీసుకొని ప్రధాన యాజకుడు, ఆ యొక్క యాజకులు అందరూ కూడా దాని మీద చేతులు ఉంచి ప్రార్థన చేసి దాన్ని వధిస్తారు. అప్పుడు ఇది ఎవరి కోసము? కోడి అనేది తన కోసము, తన ఇంటి వారి కోసం. యాజకుని యొక్క కోడి అక్కడ అర్పించబడేది తన కోసము, తన ఇంటి వారి కోసము మాత్రమే ఆ కోడిని వధిస్తారు అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల నుంచి 2 మేకల్లో ఒక దేవుని పేరట చీటీ వేసి ఏర్పరచుకున్న ఒక మేక ఉంది కదా, దానిని ఎవరి కోసము? అది దాని మీద కూడా ఆ యొక్క యాజకుడు చేయి ఉంచి ప్రార్థన చేసి తీసుకుని వెళ్ళి అదే విధంగా చేస్తాడు. అది ఎవరి కోసం అంటే ఇజ్రాయెల్ ప్రజల యొక్క అందరి యొక్క పాపం నిమిత్తం, అందరూ వాళ్ళు చేసినటువంటి తప్పిదం నిమిత్తము వాళ్ళ పక్షాన ఆ ఒక మేకను తీసుకొని అతను వధించి ఇదే పాత్రలో రక్తం తీసుకుని అక్కడ ప్రోత్సహించడం మనం చూస్తున్నాం సోదరులారా. ఇది 2 విషయాలు అక్కడ జరుగుతుంది అనేది మనం చూసుకోవచ్చు. దాని తర్వాత ఇంకొకటి దహన బలి కోసం తీసుకొచ్చారు కదా మేకపిల్లలు, అది అలాగే పెడదాం మనము. తర్వాత ఆ దహన బలి అనేది అర్పిస్తారు, అదే రోజు అర్పిస్తారు. కానీ దాని యొక్క మాంసాన్ని, దాని యొక్క అంతరాయాన్ని కూడా ఈ యొక్క బలిపీఠం మీద దహించి దాన్ని అక్కడ చేస్తారనేది మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ పాప పరిహార నిమిత్తం యాజకుని కొరకు ఈ కోడిను, ఇజ్రాయెల్ ప్రజలందరి కొరకు చీటీ వేయబడిన ఒక మేకను, ఇది 2 మాత్రం పాప నివారణ కోసం బలి అర్పిస్తారనేది మనం చూస్తున్నాం. దీంతో బలి సంపూర్తి కాలేదు, ఇంకా అది చూస్తున్నాము. ఈ యొక్క పొట్టేలు ఉంది, దహన బలి కొరకు అర్పించినటువంటి పొట్టేళ్ళు యాజకుని ద్వారా తీసుకురాబడింది, ఇజ్రాయెల్ ప్రజల ద్వారా తీసుకురాబడింది ఉంది. ఇంకోటి ఉంది, నాకు కొద్దిగా మైండ్ ఇచ్చారంటే, సమయం ఇచ్చారంటే క్లారిటీగా వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు యాజకుడు ఏమేమి అర్పించాడు అని చూసాము. కోడిని అర్పించాడు, యెహోవా పేరట చీటీ వేయబడిన మేకను అర్పించాడు. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకా 3 ఉంది కదా. ఆ 3 యాజకుడు తీసుకొచ్చి ఒక పొట్టేలు, అంటే ఒక పొట్టేల్ని, ఇజ్రాయెల్ ప్రజలు తీసుకొచ్చే పొట్టేల్ని 2 కూడా వధించి అతను కూడా అక్కడ బలి అర్పించడం తర్వాత మనం చూస్తున్నాం సోదరులారా. దీన్ని ఇప్పుడు ఈ 2 కూడా వధించి మంచి ఆంతరాలను కూడా బలిపీఠం మీద వధించి అదే విధంగా దేవునికి సువాసనగా బలి అర్పిస్తాడు. దాని తర్వాత మిగిలిన ఒక మేక ఉంది, అది అరణ్యంలో విడవబడి ఒక మేక. దాని మీద కూడా చేతులు ఉంచి ఇజ్రాయెల్ ప్రజలు చేసినటువంటి పాపము, ఎవరు అందరూ
అందరి ఎడల కనబడే తప్పిదములు అన్నిటి కూడా ఆ యాజకుడు చేతులు ఉంచి ఆ తప్పిదములన్నీ కూడా చెప్పి ఆ దాన్ని శుద్ధీకరించి ఆ మేకని తీసుకుని వెళ్ళి ఒక మనిషినికి అప్పగించి అరణ్యం బయట మరలా తిరిగి అది రాకూడదు. ఆ మేక మరలా తిరిగి ఎక్కడికి రాకూడదు, ఆ ఊరు లోపలికి రాకూడదు. అది కాబట్టి అది సుమారు అరణ్యంలో మధ్యలో అది తిరిగి రానంత స్థలానికి తీసుకుని వెళ్ళి విడిచిపెట్టాలి అనేది మనం చూస్తున్నాం సోదర సోదరులారా. ఇది జరిగేటువంటి ఒక విషయం. ఇప్పుడు దీని విషయంగా మనకి అనేక నిర్గమకాండం 30వ అధ్యాయము 10వ వాక్యం ఒకటి చదువుకుందాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 10వ వాక్యము. మరియు అహరోను సంవత్సరమునకొకసారి ప్రాయచిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయచిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయచిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. ఇది ఇలా చేసిన తర్వాత ఇది మాత్రమే, ఇది అందరి కోసం చేయబడి ఒక బలి. దాని తర్వాత ఈ యొక్క రక్తము ఉంది కదా, పొట్టేళ్ళ యొక్క రక్తము, ఇక్కడ పొట్టేళ్ళ యొక్క రక్తము మొట్టమొదటి మనం చూసుకున్నాము. ఆ దేవుని కోడి యొక్క రక్తము ఇజ్రాయెల్ ప్రజల నుంచి యెహోవా పేట వచ్చిన రక్తం తీసుకుని వెళ్ళి మందస పెట్టి మీద ప్రోత్తిస్తాడని చెప్పాము, చూసాము. దాని తర్వాత ఈ యొక్క పొట్టేళ్ళ యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఆ యొక్క బలిపీఠం యొక్క మీద, బలిపీఠం కొమ్ముల మీద పోస్తారని, బలిపీఠం కొమ్ముల మీద పోస్తారు. 7 మార్లు ఆ బలిపీఠం మీద కూడా అక్కడ ప్రోత్సిస్తారనేది మనం చూస్తున్నాం. 7 మార్లు అక్కడ బలిపీఠం మీద. ఆ బలిపీఠం ఎక్కడ ఉంది? బలిపీఠము ఆవరణంలో ఉంది. ఫస్ట్ బలిపీఠం అనేది ఆవరణంలో ఉంది. ఇక్కడ 7 సార్లు మరలా ఆ పొట్టేళ్ళ యొక్క దహన బలి యొక్క పొట్టేళ్ళ యొక్క రక్తాన్ని కూడా అక్కడ ప్రోత్సిస్తారనేది మనం చూస్తున్నాం. ఇది ఇలా చేసిన తర్వాత పూర్తిగా ఇక్కడ దేహాన్ని అంటే మంచి పదార్థాలని, అవయవాల్ని, అంతరాయాల్ని కాల్చిన తర్వాత బలి అనేది పూర్తవుతుంది. చివరిగా ఆ విడిచిపెట్టే మేకను అరణ్యానికి అక్కడ చేతులు ఉంచి అక్కడ పంపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఈ చేసేటువంటి ఒక విధానం ఏమిటంటే, ఇజ్రాయెల్ ప్రజల్లో కానీ ఫస్ట్ తన కోసం కానీ తను ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజల కోసం కానీ తప్పిదం లేకుండా పాప నివారణ చేసుకోవడంతము, ప్రాయచిత్తం కోసము, సమాధానార్థ కోసము, వీరి యొక్క పాపం కప్పిపుచ్చు కోసము అర్పించబడే బలి ఇది సోదర సోదరులారా. దీనినే మనం చూస్తున్నాము యుహ కిపూరం. హెబ్రీ భాషలో మనం చూస్తుంటే పాప పరిహారార్థ బలి అని మనం సులభంగా అర్థమయ్యేటట్లు మనం చూసుకోవచ్చు. ఈ దినము ఇటువంటి బలి అర్పిస్తారు సోదర సోదరా. దీని తర్వాత మనం చూస్తున్నాము ఇదే విధంగానే మనకి ఇజ్రాయెల్ ప్రజల్లో 10వ తెగుళ్ళు, అందులో మనం చూసుకున్నాము పస్కా నియమాలు కూడా ఏ విధంగా ఆ బలి అర్పించబడుతుంది అనేది మనం చూసుకున్నాం. దీని తర్వాత ఈ యొక్క గొర్రె పిల్ల ఎవరి కోసం అర్పించబడింది? ఎవరి కోసం అర్పించబడింది? మర్చిపోయినామా? నిర్గమకాండము 4వ అధ్యాయం 22వ వాక్యం, ఒక వాక్యం చదవండి సిస్టర్. నిర్గమకాండము 4:22. అప్పుడు నీవు ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమని. ప్రధానమైన తెగులు ఎవరి కోసం ఫైటింగ్ జరుగుతుంది అక్కడ? ఇజ్రాయెల్లోనే. మళ్ళీ చూడండి, నన్ను సేవించినట్టు నా కుమారుణ్ణి పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపేదనని. అప్పుడు జ్యేష్ఠ పుత్రుల కోసం అర్పించబడేటువంటి ఒక విషయం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం సోదర సోదరులారా. అప్పుడు తొలిచూలు కుమారులు లేదంటే జ్యేష్ఠ పుత్రులు, ఇదే మనకు చూడబడుతుంది. ఇవన్నీ కూడా ఇక్కడే మనం దీనికోసం మనం చూస్తుంది. మనకి పస్కాలో ఇలా 10వ తెగుల్లో కూడా గమనించినప్పుడు కూడా ఇది అందరికీ విమోచన కలిగించడానికి, జ్యేష్ఠ పుత్రుల కోసము, ప్రజలందరి కోసము ఇక్కడ గొర్రె పిల్లగా, అక్కడ పొట్టెళ్ళుగా, కోడిగా వధించబడింది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క విషయాలన్నీ కూడా
మనకి నిజాల్లో మనకు తెలియపరుస్తా ఉంది. మత్తయి రాసిన సువార్తలో 20వ అధ్యాయము 28వ వాక్యం మనం చదువుకుందాం. మత్తయి 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను. చూడండి, అనేకులకు ప్రతిగా, ప్రాణములకు ప్రతిగా తన యొక్క ప్రాణమును ఇవ్వడానికి విమోచన క్రయధనంగా వచ్చెను అని చెప్పిన విషయాన్ని మనం చూస్తున్నాం. 1 తిమోతి 2:6 కూడా మనం విషయం చదువుకుంటాం. 1 తిమోతి 2:6. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడెను. చూడండి, అతను అందరి కొరకు విమోచన క్రయధనంగా తన్ను తానే సమర్పించుకొనెను అనేది మనం చూస్తున్నాం. ఇదన్నీ కూడా ఒక కాలం ముందు మీకు బయలుపడుతుంది. ఇప్పుడు యేసు ప్రభు గారి యొక్క జీవితం, లేదంటే యేసు ప్రభు గారు చేసినటువంటి విషయం అన్నీ కూడా మనం క్రొత్త నిబంధన గ్రంథంలో ఏ విధంగా అతను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, ఏ విధంగా ఈ యొక్క బలిని అతను అర్పించాడు, ఏ విధంగా ఈ యొక్క పాప పరిహార బలిగా, లేదంటే దహన బలిగా ప్రజలందరికీ కూడా సమాధానార్థ బలిగా అర్పించబడే రోజు అర్పించబడే బలులు యేసు ప్రభు గారు ఏ విధంగా తన యొక్క జీవితంలో అర్పించారు, ఆ యొక్క విషయాలన్నీ కూడా మనము ఈ రెండింటికి పోల్చి మనం చూసినప్పుడు దాంట్లో ఉన్న సత్యాన్ని మనం కనుగొంటాం. సోదర సోదరులారా, మొట్టమొదటిగా మనం చూసాము ఆ యొక్క రోజు. ఏ రోజు? 10వ రోజు, విశ్రాంతి, మహావిశ్రాంతి రోజు మనం చూసాం. సోదర సోదరులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు మార్కు రాసిన సువార్తలో 2వ అధ్యాయము 27-28 వాక్యాలు చదువుకుందాం. మార్కు 2వ అధ్యాయం, మార్కు 2:27-28. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. యేసు ప్రభు గారి యొక్క జీవితంలో గమనించినప్పుడు ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క కార్యము, చేసేటువంటి ప్రతి ఒక్క అద్భుతంలో మ్యాక్సిమము విశ్రాంతి దినం అందే ఉంటుంది. ఎందుకు ఈ విశ్రాంతి దినాన్ని ఆయన ఎన్నుకున్నాడు? ఇప్పుడు విశ్రాంతి దినం ముందు ఎవరు కూడా ఏది పని చేయకూడదని చెప్పి మనం చూసాం, అవునా, ఆజ్ఞల్లో. కానీ ఎందుకు ఈయన విశ్రాంతి దినం ముందు మాత్రం పని చేస్తున్నాడు? అందరూ ఆ రోజు ఏం చేయాలా? చాలా దుఃఖం పడుతూ, సంతాపపడి, బాధపడుతూ తమ్ముని తాము తగ్గించుకోవాలి. ఇక్కడ విశ్రాంతి దినమందు అలా చేయమని చెప్తే యేసు ప్రభు గారు మాత్రము అద్భుతాలు చేస్తూ అనేక కార్యాలని విశ్రాంతి దినమందే ప్రాధాన్యత ఇచ్చి చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. అనేక విషయాలు మనం గమనించవచ్చు. ఎందుకు అలా చేశాడు అనేది ప్రశ్న. అప్పుడు ఈ యొక్క విశ్రాంతి దినమందు ఎవరు ఏ పని చేయకూడదండి. మిగిలిన వారు ఎవరు కూడా ఏ పని చేయకూడదు తప్ప ప్రధాన యాజకుడు మాత్రమే ఆ ఆవరణంలో, ప్రత్యక్ష గుడారంలో పని చేయాలి. ప్రధాన యాజకుడు మాత్రమే ఆ యొక్క కార్యాలన్నీ కూడా చేయడానికి అనుమతించబడింది తప్ప ఎవరు కూడా అక్కడ ఏ పని చేయకూడదు అనేది మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ చిన్నప్పుడు యేసు ప్రభు గారు యెరూషలేముకి వెళ్ళినప్పుడు, దేవాలయంలో వెళ్ళినప్పుడు అక్కడ మత బోధకుల్ని, పరిశీలుల్ని, ఇంకా ఆ ధర్మశాస్త్రపు ఉపదేశకుల్ని వాళ్ళందరూ ఉన్నప్పుడు చాలా విషయాలు మాట్లాడతాం, తప్పిపోవడము గమనిస్తాము. తల్లి గారు వచ్చి అడిగినప్పుడు, నేను నా తండ్రి యొక్క పనిలో ఉండాలని చెప్పి మీకు తెలియదా అని అడగడం. ఆ యొక్క తండ్రి యొక్క పని ఏమిటి అనేది అతను చాలా స్పష్టంగా అవగాహన కలిగి ఉన్నాడు. ఎందుకంటే నేను ఇప్పుడు ఏం చేయాలా, ఈ యొక్క తండ్రి పనిని మాత్రం సిద్ధపరచుకోవాలని చెప్పి సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. సరే, ఇప్పుడు మొట్టమొదటిగా మనం నిజ ఛాయల్లోకి వచ్చినట్లయితే యాజకుడు ఇవన్నీ సిద్ధపరచుకుని వచ్చిన తర్వాత మొట్టమొదటి చేయాల్సిన పని ఏమిటి? తన్ను తాను శుద్ధి చేసుకోవాలి. అది బాప్తిసము తర్వాత తనకు జీవితం అనేది అక్కడ స్టార్ట్ అవుతుందండి. ఈ బలికి ఈ యొక్క బాప్తిసము అక్కడ సరిగ్గా
తాను ఇది చెప్తాడు యోహాన్ రాసిన సువార్తలో. అందుకే మనం చూస్తున్నాము. ఇప్పుడు యోహాన్ గారు చెప్తున్నాడు, ఇదిగో మన ఆధారవాక్యం ఏం చదువుకున్నాం, 29లో మనం చదువుకుంటాము, లోక పాపాలని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని అన్నప్పటికీ కూడా ఇక్కడ బాప్తిసం తీసుకోవడానికి యోహాన్ గారు మళ్ళా అడ్డు చెప్తున్నారు. ఇది ఇప్పుడు ఏం జరగల, ఖచ్చితంగా నేను బాప్తిసం తీసుకోవాలి, ఇది క్రమం ప్రకారం జరగని క్రమం అని ఉంది. ముందు పాత నిబంధనలో నా గురించి రాయబడి ఉన్న ప్రకారం నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఆ యొక్క బాప్తిసంలో ప్రక్రియలో, పాప నివారణ బలి ప్రక్రియలో, లేదంటే సమాధాన బలి ప్రక్రియలో అతను తన యొక్క జీవితాన్ని నిజాల్లో నిరూపించుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాడు సోదర. ఇప్పుడు అతను బాప్తిసం తీసుకోవడం, ఆ యొక్క యాజకుడు స్నానాన్ని చేసుకున్న తర్వాత వచ్చినటువంటి ఒక విషయం. ఇప్పుడు దాని తర్వాత మనం చూసుకున్నప్పుడు అతను ఎటువంటి ఒక వస్త్రాన్ని ధరించాడని చూసాము. సన్నని నార వస్త్రాలే ధరించాడు తప్ప హై ప్రీస్ట్ ధరించినటువంటి ఏ పోదుల్ని, లేదంటే ఇంకా ప్రతిష్టమైనటువంటి గొప్ప డ్రెస్సెస్ కూడా ఆయన అక్కడ ధరించలేదు. ఇది దేన్ని సూచిస్తూ ఉంది అనగా, అతను తన పరలోకము నుంచి ఒక విశేషమైన మహిమకరమైన, లేదంటే తనకు తగినటువంటి గొప్ప వస్త్రాలను ధరించినటువంటి ఒక విషయము అతను విడిచిపెట్టి తాను భూలోకంలో ఎలా తాను తగ్గించుకున్నాడో అనేటువంటి విషయాల్ని మనకి తెలియపరుస్తూ ఉంది సోదర. ఇప్పుడు మనం చూద్దాము, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వాక్యాల్లో మనం గమనించినప్పుడు అతని యొక్క మహిమ ఏమిటి, అతను ఎటువంటి స్థానంలో ఉన్నాడని చెప్పి మనకు తెలియపరచబడుతుంది. కొలస్సీయులు 1:15-16. ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. చూడండి, అతని యొక్క మహిమ ఏ విధంగా ఉందో అక్కడ మనం గమనిస్తాం సోరస్. ఇంతటి ఒక మహిమ స్థానంలో ఉన్నటువంటి దేవాది దేవుడు తను అక్కడ విడిచిపెట్టి ఆ యొక్క మహిమను, దేవునితో పాటు ఉండేటువంటి ఒక ధన్యతను విడిచిపెట్టి అతను కిందికి రావడం మనం గమనిస్తున్నాం సోదరులారా. అప్పుడు అయినా కూడా అతను సాధారణమైన ఒక మనిషిగా, పరిపూర్ణమైన వ్యక్తిగా ఈ యొక్క భూలోకంలో జన్మించిన తర్వాత అందరికన్నా దీనుడుగా, అందరికన్నా తాను ఏ విధంగా ఒక చిన్నవాడుగా తను తగ్గించుకున్నాడో జీవితాన్ని మనం గమనించవచ్చు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వాక్యాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీయులు 2:7-8. మనుషుని పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తికునిగా చేసుకొనేను. చూడండి, ఆయన ఎటువంటి ఒక స్వరూపమును ధరించుకున్నాడని చూడండి, తన్ను తాను దాసునిగా చేసుకున్నాడు. అదే మనం చూస్తున్నాము, ఆ చివరి దశలో కూడా శిష్యుల యొక్క పాదాలను ఒక దాసుడిలాగా అతను కడిగినట్లు యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయంలో మనం గమనించవచ్చు సోదరులారా. అయితే మనము ఇటువంటి ఒక విషయాలన్నీ కూడా యేసు ప్రభు గారి యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు తన యొక్క మహిమ, సర్వ అధికారము, అధికారం కానీ అన్నీ కూడా అతని చేతిలో ఉన్నప్పుడు అన్నిటి విడిచిపెట్టి మన కోసము అన్ని విడిచిపెట్టి తను తగ్గించుకోవడం ఈ యొక్క వస్త్రధారణ మనకి తెలియపరుస్తూ ఉంది సోదరులారా. దాని తర్వాత మనం చూస్తున్నాం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వాక్యాలు చదవండి సిస్టర్. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చూడండి, ఇప్పుడు ఈ యొక్క యాజకుడు కరెక్ట్గా ఎవరిని సూచిస్తూ ఉంది? యేసు ప్రభు గారిని సూచిస్తూ ఉంది అనేది మనకి స్పష్టంగా మనం చూస్తున్నాము. ఈ యొక్క యేసు ప్రభు గారు బాప్తిసం తీసుకున్న తర్వాత జరిగిన కార్యాలు, అతను స్నానం చేసేది మనం సూచిస్తూ ఉంది. స్నానం చేసిన తర్వాత ధరించుకునే వస్త్రము
అతని మహిమ వస్త్రాన్ని అంటే పరలోక ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి అటువంటి ఒక ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి ఒక దీనత్వం దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకోవడం మనకు తెలియపరుస్తూ ఉంది సోదర సోదరులారా. దాని తర్వాత హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 5-7 వాక్యాలు చదవండి సిస్టర్. కాబట్టి ఆయన ఉమ్, ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఉమ్, ఇలాగూ చెప్పుచున్నాడు, ఉమ్, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని ఉమ్, నాకొక శరీరమును అమర్చితివి. ఉమ్, 7వ వాక్యం. ఉమ్. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చాలు సిస్టర్. మీరు గమనించినట్టయితే నాకు ఏమి రాయబడిందంటే నాకు ఒక శరీరాన్ని నువ్వు అమర్చావు. దేనికోసము? దేనికోసం ఈ శరీరాన్ని అమర్చావు? ఈ యొక్క బలి అర్పించడానికి కోసము. నేను ఏదో ఒక వేరే ఒక కోడినో లేదంటే వేరే ఒక శరీరాన్ని తీసుకురావడానికి నాకు లేదు, కానీ నాలోనే ఆ శరీరాన్ని అమర్చావు కాబట్టి నన్ను నేను ఏం చేస్తాను ఇప్పుడు ఆ బలిగా అర్పించడానికి సిద్ధపడుతున్నాను అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకే నా గురించి నీ చిత్తం నెరవేరినట్లు నీ గ్రంథపు చుట్టలో ఏమైతే రాయబడి ఉందో దాన్ని నేను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంది సౌర సౌరల. ఇప్పుడు మరలా కూడా మనం చూసుకున్నాము, ప్రధాన యాజకుడు తీసుకునే మొట్టమొదటి బలి ఏమిటి? కోడె బలి. కోడె తీసుకున్నాడు. ఆ కోడె ఎవరిని సూచిస్తూ ఉంది? ఆ కోడిని ఎవరి కోసం అతను బలి అర్పించాడు? తన కోసము, తన కుటుంబం కోసము అర్పించాలనే విషయాన్ని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు తన కుటుంబం ఎవరు? యాజకుడు తన కోసము అర్పించాడు బలి, తన కుటుంబం కోసము అర్పించాడు అహరోను. అప్పుడు ఇక్కడ ప్రధాన యాజకుడిగా ఉన్న యేసు ప్రభు గారు తన కోసం బలి అర్పించాల్సిన అవసరం ఉందా? తన కుటుంబం వారి కోసము అర్పించాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు ఎవరు ఆ కుటుంబము? ఇజ్రాయెల్ ప్రజల కోసమా? సంఘం కోసమా? తన ప్రజలు ఎవరు? తన కుమారులు ఎవరు అనేది మనకి చూస్తున్నాం. ఎందుకంటే అహరోను పిల్లలు తప్పు చేశారు. అహరోను ఇద్దరు పిల్లలు కూడా తప్పు చేసి మరణించినటువంటి విషయము మనకు ముందు వాక్యాలు మనం చదువుకుంటాం. కాబట్టి అతను చేస్తున్నాడు, నీ కోసము నీ కుటుంబం కోసం నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆ బలిని అర్పించాలి, కోడిని అర్పించాలి. అదే ఒక విషయం ఇక్కడ చూసినట్టయితే యేసు ప్రభు గారు ఎంత మాత్రం కూడా అతను దోషం చేయలేదని, తప్పిదం లేనటువంటి వాడు ఆయన తన యొక్క పిల్లల కోసము, తన కుటుంబంగా భావించినటువంటి తమ యొక్క కుమారుల కోసం అతను ఆ యొక్క కోడిగా తన బలి అర్పించాల్సిన విషయం జరుగుతూ ఉంది సోదర సోదరులారా. ఇది ఏ విధంగా చూసినట్టయితే ఒక వాక్యం చదువుకుందాము. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వాక్యం చదువుకుందాం. రోమిలు 8:16. మీరందరూ కూడా, మనమందరూ కూడా ఎవరంట? రోమిలు 8:16. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనమందరూ కూడా దేవుని యొక్క పిల్లలమని చెప్పి ఆత్మ ఆ యొక్క మనతో పాటు సాక్ష్యం కలిగి ఇస్తున్నాడని చెప్పి మనం చూస్తున్నాం సోదర సోదరులారా. దాని తర్వాత మనం చూస్తున్నాము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18-19 వాక్యాలు. ఎఫెసీయులు 2:18-19. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. చూడండి, ఆ ఇంటి వారు తన కోసము, తన ఇంటి వారి కోసము ఎలాగైతే అహరోను బలి అర్పించాడో ఇక్కడ యేసు ప్రభు గారు కూడా తన ఇంటి వారుగా పిలవడంటే మన కోసము, అక్కడ నిజమైన సంఘం కోసము బలి అర్పిస్తున్నాడు అనేది మనకి బోధపడతా ఉంది సోదర సోదరులారా. దాని తర్వాత మనం చూసినట్టయితే అప్పుడు యేసు ప్రభు గారు సంఘం కోసం మరణించాడని చూసినట్టయితే బలి అర్పించిన తర్వాత ఇంకా మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే అతను ఈ విధంగా కోడిని వధిస్తాడు, రక్తాన్ని తీసుకెళ్ళి అక్కడ మంచపెట్టి మీద పోచిస్తాడు. అప్పుడు ఈ కోడిని వధించిన వెంటనే అతను రక్తం తీసుకుని వెళ్ళి అక్కడ ప్రోచించడం అంటే అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించి ఉండాలి కదా. అవునా? ఆయన ప్రవేశించాడా? వెంటనే బాప్తిసం తీసుకున్న వెంటనే అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించాడంటే అక్కడ మనకి వాక్యం ఏం సెలవిస్తుందంటే
తన యొక్క జీవితాంతం కూడా ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో అప్పటి నుంచి మరణం వరకు కూడా ఆ యొక్క నిప్పులు తీసుకుని వెళ్ళి సువాసన బలి పరిశుద్ధమైన స్థలంలో ఆ యొక్క సెన్సర్ వేస్తున్నప్పుడు ఏ విధంగా అయితే సువాసన వెదజల్లి ఆ యొక్క పరిశుద్ధ స్థలాన్ని నింపి అతి పరిశుద్ధ స్థలాన్ని కూడా నింపుతుందో ఆ యొక్క ప్రక్రియ అక్కడ జరుగుతూ ఉంది. అది తన యొక్క ఆ, విషయం, తన యొక్క జీవితం కూడా ఏ విధంగా మారిపోయిందంట బాప్తిసం తీసుకున్న తర్వాత. పూర్తిగా ఇంకా పూర్తిగా ఆయన విధేయతను చూపించి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం చిత్త ప్రకారం చేయడానికి ఇతను తన్ను తాను ఇంకా దాసుడిగా ఆ యొక్క కార్యానికి ఒక పాత్రకు అప్పగించుకునే రోజు నుంచి అతను తగ్గించుకొని చేస్తున్నాడు అనేది మనం చూస్తున్నాం. ఇంకా అర్థం కావాలంటే ఆ యొక్క యాజకుడు ఆ యొక్క ధూప వేదికని నిప్పుల్ని తీసుకొని వెళ్ళి ఆ యొక్క ధూపపెట్టి మీద పెట్టి తన యొక్క 2 చేతుల నిండా తీసుకుని వెళ్ళేటువంటి ఒక ఆ యొక్క సువర్ణ సువాసన గ్రంథమును ఏమంటాం దాన్ని, సుగంధ ద్రవ్యాలను అందులో వేయాలని చెప్పి మనం చూస్తున్నాం సోదరులారా. ఇది తన యొక్క జీవితము ఏ విధంగా ఆ ఆ యొక్క సువాసనగా మారడానికి తన యొక్క జీవితం ఏ విధంగా అతను బలర్పించాడు, ఆ యొక్క సువాసన ధూపార్తిగా వేదికగా ధూపపీఠం మీద ఏ విధంగా సువాసన వెదజల్లిందో అదే విధంగా తన జీవితం అంతా కూడా సువాసనగా వెదజల్లాలని చెప్పి అది తను తాను అర్పించుకోవడము అక్కడ మనకు తెలియపరుస్తూ ఉంది. దీని యొక్క ఇంకా లోతైన అంశాలు మనము వెళ్ళలేదు, నేను స్కిప్ చేస్తున్నాను సోదరులారా. తర్వాత మనం చూస్తున్నాము లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 10వ వాక్యం మాత్రం చదువుకుందాం. లూకా 12:10. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించు వానికి క్షమాపణ లేదు. దాని తర్వాత మనం చూస్తున్నాము హెబ్రీలు 9:12 కూడా చదవండి సిస్టర్. హెబ్రీలు 9:12. మేకల యొక్కయో కోడల యొక్కయో రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. చూడండి, ఇటువంటి యాజకుడు అక్కడ కోడి యొక్క రక్తంతో మేక యొక్క రక్తంతో ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. కానీ ఇతను దేనితో ప్రవేశించాడంట? తన యొక్క సొంత రక్తముతోనే అతి పరిశుద్ధ స్థలంలో అతను ప్రవేశించిన విషయాన్ని మనం గమనిస్తున్నాం సోదరులారా. దాని తర్వాత అతను తన యొక్క జీవితాన్ని మనం చదువుకునే విధంగా ఏ విధంగా బలర్పించుకున్నాడు అనే విషయం మార్కు 12:30 చదువుకుందాం. మార్కు 12:30. నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనను అనునది ప్రధానమైన ఆజ్ఞ. చూడండి, మనకి ఏం చెప్పబడిందంటే పూర్ణ హృదయముతోను. ఇక్కడ మనకి ఆ యాజకుడు తన 2 చేతుల నిండా తీసుకున్నటువంటి ఆ యొక్క సుగంధ ద్రవ్యము లేదంటే ఆ యొక్క సాంబ్రాన్ని ఏదైతే తీసుకుంటాడో అది తెలియపరుస్తా ఉంది. పూర్ణ హృదయముతో తీసుకోవాలి, పూర్ణ హృదయంతో తీసుకోవాలి. ఏం చూసుకోవాలి? అది మనకు తెలియపరుస్తుంది. మనం మన మన యొక్క జీవితమందు మన మన వల్ల ఎంత తగ్గుతుందో, ఎంత పూర్ణంగా మనం చేయగలుగుతామో వారి వారి చేతి నిండా వాళ్ళు తీసుకువెళ్ళడం. నీ చేతికి నా చేతికి ఒకే కొలత వస్తుందా? కాబట్టి వారి యొక్క జీవితం పూర్ణంగా మొత్తానికి చేతి నిండా అనేది పూర్ణంగా తీసుకుని వెళ్ళడము మనకి తెలియపరుస్తూ ఉంది సోదరులారా. దీని తర్వాత ఆ యొక్క సువాసనగా మారడం అనేది తెలియపరుస్తూ ఉంది. తన్ను తాను ఏ విధంగా పూర్తిగా తగ్గించుకున్నాడో, అంటే ఇతరులకి ప్రయోజన నిమిత్తము తన యొక్క జీవితాన్ని ఏ విధంగా సువాసనగా మలిచాడో తను తగ్గించుకుంటేనే జరుగుతుంది. ఒకవేళ నేను హెచ్చించుకుంటే ఆ యొక్క బలి లేదంటే ఆ యొక్క సువాసన అనేది ఆ యొక్క మంచి పేరు లేదంటే గొప్పతనము ఆ యొక్క గౌరవం అనేది ఎవరికి దక్కుతుంది? అతనికే దక్కుతుంది. కాబట్టి అది అన్ని కూడా అతను విడిచిపెట్టి తన్ను తాను ఎంతగా దాసుని రీతిగా తగ్గించుకున్నప్పుడు అది ఇతరులకి ఒక మంచి పేరు లేదంటే ఇతరులకి ఒక సువాసన, ఇతరులకు ఒక ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ యొక్క సువాసన ఏ విధంగా అందరికీ ఒక మంచి ఫీల్ని ఇస్తుందో అది అటువంటి ఒక మంచి ఒక జీవితాన్ని లేదంటే అందరికీ ఒక మంచిని మేలుని
కలిగించేదిగా ఆ యొక్క జీవితం ఉండాలనేది మనకి తెలియపరుస్తూ ఉంది సోదర సోదరులారా. తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే అతను ఒక దిశగా నిలబడుకుంటాడు కదా. ఏ దిశకి? అది దేన్ని తెలియపరుస్తూ ఉంది? ఇప్పుడు దేవుని యొక్క నివాస స్థలము ఏ దిశగా ఉంది? ఆ యొక్క దిశలో కూడా కన్ఫ్యూజన్ కావద్దండి. అది కూడా మనకి ప్రతి ఒక్కటి కూడా మనకి ఒక అర్థం ఉంది. కాబట్టి మనము ఆపోజిట్గా ఉన్నాం. దేవునికి విరుద్ధంగా ఉండండి అంటే దేవుని యొక్క సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిన వారికి మరలా దేవుని యొక్క వైపు తిప్పి అలా వినయముతో, అదే మనం ఒక సబ్జెక్టులో విన్నాము, మనం ఒక పాప నివారణ లేదంటే పాప క్షమాపణ కోరుకోవాలంటే మన యొక్క హృదయంలో ఎంత తగ్గింపు గుణం ఉండాలో, ఎంత దీనంగా దేవుని యొద్ద రిక్వెస్ట్ పెట్టాలో అంతగా మనం చేయాలి. అందుకే మనం చూస్తున్నాం ఆ దినం మీరందరూ కూడా చాలా చాలా మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోండి, అంటే దుఃఖించండి అని చెప్పడానికి ఒక కారణం ఏంటంటే మీరు పశ్చాత్తాపడండి, మీ పాపాలని క్షమించాలి, లేదంటే ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అంటే చెప్పడం కన్నా దాన్ని రిపెంటెంట్ అయ్యాలంటే పశ్చాత్తాపడాలి. అయ్యో నేను తప్పు చేశాననే ఒక భావన మనకి కలగాలి. దాని నిమిత్తం మీరు దుఃఖపడాలనేది మనం చూస్తుంది. అందుకే ఈ దినమందు మీరు దుఃఖము కలిగి ఉండండి. దుఃఖపడని నేను చెప్పడము దానికి విషయం ఏంటంటే నేను తప్పు చేశాను, నా బదులుగా నేను జీవాన్ని పొందుకోలేకపోతున్నాను, నాకు బదులుగా ఈ యొక్క గొర్రె లేదంటే ఈ యొక్క పొట్టెలు నా కోసము వదిలింపబడతావు. అందుకే ఆ యొక్క ఫీలింగ్ అనేది మీలో ఉంటే మీకోసం ఆ పాప క్షమాపణ అనేది దొరుకుతుంది అనేది మనకి తెలియపరుస్తుంది. అందుకే ఆయన చూస్తున్నాడు ఈరోజు తన్ను తాను చాలా తగ్గించుకోవాలి, తన్ను తాను ఏం చేసుకోవాలి, ఎంటీ చేసుకోవాలి. ఎవడైనా నన్ను వెంబడింపగోరినడలా తన్ను తాను ఉపేక్షించుకోవడం అని తెలియపరుస్తూ ఉంది. తను పూర్తిగా ఎంటీ చేసుకునే తర్వాత మనకి రావాలనేది మొట్టమొదటి స్టెప్లు ఇక్కడ తెలియపరుస్తుంది. మీరు పశ్చాత్తాపడండి అనేది సోదర సోదరు. కాబట్టి ఈ యొక్క దిశ అక్కడ దేవుని సన్నిధికి వైపుగా నడిపించేదిగా ఉంది అనేది మనకు తెలియపరుస్తూ ఉంది. దాని తర్వాత అతను ఎన్నిసార్లు రక్తాన్ని ప్రోక్షించాడు? 7 సార్లు ప్రోక్షించడం అనేది మనకు తెలియపరుస్తుంది. ఎవరి కోసం? దేనికోసం? ఆ రక్త ప్రోక్షణ ఎవరి కోసము? దేనికోసము? ఎన్నిసార్లు? 7 సార్లు మనం చూసాము. ఇప్పుడు నిజాల్లో వచ్చినప్పుడు ఎవరి కోసము? అప్పుడే మనం చూసాము తన కుటుంబం కోసము. కుటుంబం ఏమిటి? నిజమైన సంఘము కోసం. నిజమైన సంఘము ఏ కాలాల పాటు ఉన్నది? 7 కాలాల పాటు ఉన్నట్టు 7 కాల సంఘాల కోసము అక్కడ మందసం పెట్టి దగ్గర అతి పరిశుద్ధ స్థలంలో ప్రోత్సహించే రక్తము 7 మార్లు అది తెలియపరుస్తూ ఉంది. సంఘం నిమిత్తము అక్కడ 7 మార్లు ప్రోత్సహించడం 7 కాల సంఘాలని తెలియపరుస్తూ ఉంది అనేది మనం చూసుకున్నాం. ఇంకొక విషయం కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఆదాము నిమిత్తం కూడా దేవునికి ప్రజలే ఆయన కూడా, కానీ ఆదాము నిమిత్తము అక్కడ ప్రోత్సహించబడడం ఒక్కసారి మాత్రం ప్రోత్సహించబడడం ప్రజలందరి కోసము తెలియపరుస్తూ ఉంది. ఇంకా కూడా మనం చూడాలంటే అది తర్వాత మనం గమనిద్దాము. ఇది సంఘం కోసము 7 కాల సంఘాల కోసము 7 సార్లు ప్రోత్సహించడం మనకి జరుగుతుంది. ఇది అయిన తర్వాత బయట వచ్చిన తర్వాత మరలా ఇజ్రాయెల్ ప్రజల ద్వారా తీసుకోబడిన 2 ఏముంది? చీటీ వేయబడి తీసుకోబడిన మేకపిల్ల బల్లి విషయానికి వచ్చినట్లయితే, ఒకటి దేవుని పేరట చీటీ వేయబడి తీసుకున్నట్టు వచ్చినట్టు మేకపిల్ల, ఒకటి అరణ్యంలో విడబడి ఒక మేకపిల్ల. ఈ 2 యొక్క మేకపిల్ల కూడా దేన్ని తెలియపరుస్తూ ఉంది? మొదటి యొక్క మేకపిల్ల అది బలిర్పించబడాలి, రెండవది అరణ్యంలో విడువబడాలి కదా. ఈ యొక్క యోహాను రాసిన సువార్త మొదటి చదువుకున్నాం కదా, ఇదే లోకం ఆధారవాక్యం చదువుకున్నాము. ఆ లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని యొక్క గొర్రె, ఆ గొర్రె పిల్ల కూడా యేసు ప్రభు గారిని స్పష్టంగా అక్కడ తెలియపరుస్తూ ఉంది అనేది మనం చూసుకోవచ్చు సోదర సోదరులారా. ఇప్పుడు ఈ యొక్క 2వ మేకపిల్ల ఉంది కదా, అది ఎవరి నిమిత్తము? అంటే విడువబడిన మేకపిల్ల ఎవరి నిమిత్తము? ఈ యొక్క గొర్రెపిల్ల ఎవరి నిమిత్తము? ఇజ్రాయెల్ నిమిత్తం. ఇది ఇజ్రాయెల్ నిమిత్తం తీసుకుబడినటువంటి గొర్రెపిల్ల. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలందరి నిమిత్తము అక్కడ ఈ యొక్క గొర్రెపిల్ల అనేది అర్పించబడుతుంది. మనం కన్ఫ్యూజన్ కావద్దు. ఇజ్రాయెల్ ప్రజల దగ్గర తీసుకున్నటువంటి ఒక మేకపిల్ల ఇజ్రాయెల్ ప్రజలందరి కోసము వారి యొక్క పాప క్షమాపణ నిమిత్తము తీసుకోబడుతుంది అనేది మనం చూస్తున్నాం. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వాక్యం చదువుకుందాం. రోమిలు 8:3. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించుటయే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి
నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి, ఆ యొక్క శరీరమందు మన కోసము, ఆ యొక్క ప్రజలందరి యొక్క పాపం నిమిత్తము, ధర్మశాస్త్రం ఎవరైతే నీతిగా నెరచుకోబడలేదో వాళ్ళ నిమిత్తము ఆ యొక్క శరీరాకారంతో నింపి ఆయన కుమారుని శరీరమందు పాపమునకు శిక్ష విధించినటువంటి విషయాల్ని మనం చదువుకున్నాం సోదరులారా. అదేవిధంగా రోమీలు 3:26 చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక 3:26. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. చూడండి సోదరులారా, ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరిని కూడా శరీరానుసారంగా నడుచుకును మనయందు ఆ యొక్క ధర్మశాస్త్రమైన నీతి నెరవేర్చబడాలని చెప్పి పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరంతో పంపి మార్చలేదు ఇంకా 3:26. చూడండి సోదరులారా, కాబట్టి యేసు క్రీస్తు వారి యొక్క రక్తమందు విశ్వాసం ద్వారా మనందరూ కూడా కరుణాధారంగా బలపరచును. ఈ కరుణాధారం అంటే ఇప్పుడు మీలో కుదువు ఉంది, పరిపూర్ణంగా మీరు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చబడలేదు, మీలో పాపం ఉంది. ఆ పాపములను క్షమించి అక్కడ ఆ పాపం యొక్క కొద్దిగా ఉంటే ఈ యొక్క తప్పిదాలని ఆ పాపాలని క్షమించి మనల్ని మరలా కూడా పరిశుద్ధులుగా నిలబడటానికి, నీతిమంతులుగా యథార్థవంతులుగా నిలబడటానికి అక్కడ మనం చూస్తుంది ఆ కరుణ అనేది దేవుని వద్ద నుంచి మనకి యేసు ప్రభు గారు మరణించడం వల్ల అనుగ్రహించబడుతుంది అనేది మనం చూస్తున్నాం సోదరులారా. దాని తర్వాత దేవుడు ఇప్పటి కాలం ముందు తన యొక్క నీతిని కనబరిచిన నిమిత్తము తాను నీతిమంతులను యేసునందు విశ్వాసం గల వారిని నీతిమంతులుగా తీర్చబడటానికి ఇనుటకు ఆయన అలాగూ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరైతే దీన్ని విశ్వసిస్తున్నారో, ఎవరైతే దీన్ని నమ్ముతున్నారో వాళ్ళకందరికీ కూడా మరలా నీతిమంతులుగా, అంటే ధర్మశాస్త్రం ఏ విధంగా నెరవేర్చి నీతిమంతులుగా పాపం మరణం యొక్క అనుభవంలోనికి వెళ్లకుండా ఉంటారో అటువంటి స్థానానికి నిలబడటానికి, యోగ్యంగా చేయడానికి దేవుడు ఈ విధంగా తన కుమారుని శరీరమందు అతను బలర్పించడం మనం చూస్తున్నాం సోదరా. ఈ విధంగా చేయవలసిన కార్యము, చేయవలసిన విషయం ఎందుకంటే మనమందరూ కూడా మరలా నీతిమంతులుగా ఉండాలని చెప్పే ఉద్దేశంతోనే. దీని తర్వాత మనం చూసినట్టయితే విడువబడి అంటే మనం చూస్తున్నాము ఈ యొక్క కోడ ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల నుంచి తీసుకున్నాం కదా, పొట్టేళ్ళ యొక్క రక్తం, మేక రక్తం తీసుకొని మరలా బలిపీఠము ఆవరణం బయట ఉన్నటువంటి ఒక బలిపీఠము, దాని మీద ప్రోత్సహించడం మనం చూస్తున్నాము. ఆ యొక్క బలిపీఠం మీద ఉన్నటువంటి 4 కొమ్ములు ఉంటుంది. బలిపీఠానికి 4 పక్కల 4 కొమ్ములు ఉంటుంది. ఆ కొమ్ముల మీద ప్రోత్సహించడం మనం చూస్తున్నాం కదా. ఈ కొమ్ములే మనం చూస్తుంది కరుణ. అందుకే ఆ కరుణ ఏం చేస్తున్నాము, కరుణాధారము. ఈ కొమ్ములు 4 కరుణాధారములు. యాక్చువల్గా బలిపీఠం యొక్క 4 కొమ్ములు దేవుని యొక్క ప్రధానమైన 4 గుణలక్షణాలు చూస్తుంది. అందులో ఒకటి ప్రేమ అనేది మనం చూసుకున్నాం కదా. ఆ యొక్క కరుణ అనేది ఇంకొకటి కోణంలో మనం చూసినట్టయితే ఆ బలిపీఠానికి ఉన్న కొమ్ములు కరుణను సూచిస్తుంది, క్షమాపణను సూచిస్తుంది. అందుకే ఎవరైనా తప్పుదం చేస్తే వెంటనే ఒక వ్యక్తి వెళ్ళి కొమ్మును పట్టుకున్నాడు గట్టిగా దావీదు కాలంలో. అవునా? ఎందుకు? అది తెలియపరుస్తా ఉంది కరుణ చూపించాలి అనేది, అది తెలియపరుస్తా ఉంది క్షమించాలని చెప్పిన ఉద్దేశము. కాబట్టి ఆ కొమ్ముల మీద కూడా ఆ యొక్క రక్తాన్ని ప్రోత్సహించాలి, 7 మార్లు ప్రోత్సహించాలి అనేది మనం చూస్తున్నాం. ఎందుకు ఇక్కడ 7 మార్లు మరలా? అర్థం కాలేదా? సబ్జెక్ట్ డెప్త్గా ఉందా, లేకుంటే ఇది కొద్దిగా అర్థం కాని విషయాలు, ఎందుకంటే తరచుగా మనం ధ్యానించాము కాబట్టి మనం ఒకసారి ఏకాగ్రత పెడితే మనకి సులభంగా అర్థమైపోతుంది. సరే, మనము ఇంకొక 5 నిమిషాలు మనం ముగించుకుందాం. కొద్దిగా మనసు ఇక్కడ చూడండి, మైండ్ పెట్టండి. బలిపీఠం మీద కూడా ఏ విధంగా అయితే మంచపెట్టు మీద 7 మార్లు రక్తాన్ని ప్రోత్సహిస్తారో అదే విధంగా బలిపీఠం ముందర కూడా 7 మార్లు అక్కడ
ఆ రక్తాన్ని ప్రోత్సహించడం మనం చూస్తున్నాం. ఎందుకు ఇది ఈ యొక్క 7 మార్లు ప్రోత్సహించడం దేన్ని సూచిస్తా ఉంది అని ప్రశ్నిస్తే, మనకి చూడండి డివైన్ యొక్క ప్లాన్‌లో ఈ 7,000 సంవత్సరాల కాలం పాటు ఉన్నటువంటి ప్రజల్ని, లేదంటే 7,000 సంవత్సరాల పాటు ఉన్నటువంటి అపరిపూర్ణతకు, పాపానికి ప్రాయశ్చిత్తముగా ఈ యొక్క రక్తం అనేది ఛాయగా అక్కడ 7 మార్లు ప్రోత్సహించడం మనం చూస్తున్నాం. అంటే మొదటి కాలము ఆదాం మొదలుకొని, తర్వాత రెండవ కాలము, మూడవ కాలం, నాలుగో కాలం వరకు యేసు ప్రభు గారు వచ్చిన తర్వాత మరలా కూడా 2, ఇప్పుడు ఎన్నో రోజు? 6 రోజా, 7 రోజా? 7 రోజా? కన్ఫామా? ఇది చివరి రోజా? 8 రోజు ఉందా? అంటే పాపం జీవించేది ఇదే చివరి రోజు. అంటే 1000 ఏళ్ల పరిపాలన తర్వాత, ఆ యుగ సమాప్తి తర్వాత ప్రతి ఒక్క మానవులు కూడా ఎలా ఉంటారంట? అలా ఉంటారు. డివైన్ జీ మెస్సయ్య గారి యుగంలో ఉంది కదా, ఇక్కడ 7వ రోజు ఇక్కడ సంపూర్తి అవుతుంది. 7వ రోజు వరకు పాపం చివరి దశలో కూడా మళ్ళీ విడువబడుతుంది సాతాను. అక్కడ అందరూ కూడా పరిపూర్ణ దశకు చేరుకుంటారు. అంటే అంతవరకు పాపం యొక్క విమోచన క్రయధనం అనేది ఇన్ని కాల సంఘాలకి, ఇన్ని కాల ప్రజలందరికీ కూడా 7 కాలంలో 7,000 సంవత్సరాల పాటు ఉన్న ప్రజలందరికీ కూడా అది అప్లికబుల్ అవుతుంది. కాబట్టి అక్కడ 7 మార్లు మరలా బలిపీఠం మీద రక్తాన్ని ప్రోత్సహించడం మనం చూస్తున్నాం. సోదర సోదరులారా, అది మనం చూస్తుంది. మరలా కూడా పరిపూర్ణము 7 అనేది మనకి తెలియపరుస్తుంది. పరిపూర్ణ చెందేటువంటి వారుగా, పరిపూర్ణలు ఎప్పుడు అవుతారు? 1000 ఏళ్ల పరిపాలన చివరి దినము, చివరి రోజు యందు, ఆ చివరి దశ యందు అవుతారు కనుక అంతవరకు పరిపూర్ణమయ్యేదిగా మనము చూస్తున్నాం సోదర సోదరులారా. తర్వాత మనం చూస్తున్నాము ఇక్కడ క్రొవ్వు, మంచి అంతర్యములు ఆ బలిపీఠం మీద దహించడం దేన్ని సూచిస్తా ఉందంటే, అది మంచి సువాసన ఇస్తుంది. ఆ యొక్క కాళ్ళు, తోలు, ఆ మలము ఇవన్నీ కూడా పురానికి బయట దహించడం దేన్ని సూచిస్తా ఉంది? అది మంచి ఒక చెడు వాసన అర్పించేదిగా ఉంది. ఒక వాక్యం మనం మాత్రం చదువుకుందాము. 1 కొరింథీయులు 1:18. 1 కొరింథీయులు 1:18. సిలువను గూర్చిన వార్త ఉమ్, నశించుచున్న వారికి ఉమ్, వెర్రితనము గాని ఉమ్, రక్షింపబడుచున్న మనకు ఉమ్. దేవుని శక్తి. చూడండి, సులువును గుర్చినటువంటి వార్త ఎవరికి ఎలా ఉందంట? నశించుచున్న వారికి, అంటే పురానికి బయట ఉన్నవారికి అది వెర్రితనంగా ఉంది, చెడు వాసనగా ఉంది. అయితే అయితే రక్షించబడిన మనకి దేవుని యొక్క శక్తి ఉంది, అది మంచి సువాసనగా ఉంది అనేది ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకోవచ్చు సోదర సోదరులారా. దాని తర్వాత మనం చూస్తున్నాము, ఒకవేళ ఇందులో ఈ యొక్క విషయాలన్నింటిలో కూడా మనం గమనించినప్పుడు ఈ యొక్క బలి మనకి తెలియపరుస్తా ఉంది యేసు ప్రభు గారి యొక్క బలితో పాటు. దాని తర్వాత మనం చూస్తున్నాము ఆ కొమ్ముల మీద 4 కొమ్ములు మనకి స్పష్టంగా, ఇంకా దాని యొక్క విశ్లేషకులు ఎలా అంటారంటే, యేసు ప్రభు గారిని కూడా 4 మేకుల ద్వారా, అంటే 4 యొక్క ఆ, ప్రధానమైన మేకులతో 3 మేకులు కొట్టారు, కానీ 4 ఒక గాయాల ద్వారా అతనికి ప్రధానంగా ఏర్పరచబడింది. మేకులు కొట్టిన వెంటనే ఈ పక్క దిగి ఆ పక్క వెళ్ళడము, చేతులతో 2 గాయాలు, కాళ్ళతో 2 గాయాలు కూడా అది 4 గాయాలని తెలియపరుస్తుందని చెప్పి విశ్లేషకులు అంటారు. సరే, మనం చూస్తున్నట్లయితే ఈ విధంగా యేసు ప్రభు యొక్క పూర్తి మరణము మనకు తెలియపరుస్తా ఉంది. అది మనకి విమోచనగా అప్లికబుల్ అవుతుంది. ఆయన యొక్క సమర్పణ జీవితం, అంటే అతని యొక్క రక్త ప్రోక్షణ ఈ విధంగా చేయడం వల్ల ఈ యొక్క ప్రజలందరికీ కూడా అతను ఒక విమోక్షకుడుగా, ఒక పాప పరిహారార్థ బలిగా, లేదంటే లోక పాపాలను మోసుకుపోయే దేవుని యొక్క గొర్రె పిల్లగా, విమోచన క్రయధనంగా తనకు జీవితము మారిపోయింది. కాబట్టి అతను ఈ యొక్క లోక రక్షకుడుగా మనము విశ్వసిస్తున్నాము, లేదంటే అతను బయలుపడుతున్నాడు అనేది మనం చూస్తున్నాం సోదర సోదరులారా. దీని తర్వాత కూడా మనం చూస్తున్నాము దేవుని యొక్క ఒకే ఒక్క కుమారుడు ఎవరు? యేసు ప్రభు గారు. అక్కడ వారికి విమోచన ఎలా ఇవ్వబడింది ఇజ్రాయెల్ ప్రజలకి? ఇక్కడైతే కోడెను ఇజ్రాయెల్ ప్రజల కోసము పాప పరిహార బలిగా ఇవ్వబడింది. మనకైతే ఒకే ఒక్క కుమారుని విమోచన క్రయధనంగా ఇచ్చాడు. అంటే మనం విమోచన చూసినట్టే ఆదాము కూడా మనం చూసాము. ఆదాముకి ఏ విధంగా అయితే వస్త్రం ఇవ్వబడిందో, ఆ వస్త్రం దేని ద్వారా ఇవ్వబడింది మనకి స్పష్టంగా తెలియకపోయినా కానీ ఒక జంతువు యొక్క చర్మంతో ఇవ్వబడింది అని చెప్పి మనం స్పష్టంగా తెలుసు. ఆ యొక్క వస్త్రం మనకి అదే క్రీస్తు యొక్క వస్త్రముగా మనకి ఛాయగా ఉంది అని చెప్పి.
ఆ యొక్క ఆదాముకి సంఘానికి ఒక వస్త్రం ఇవ్వబడింది అనేది నిదర్శనంగా ఒక ఛాయల్లో మనం చూస్తున్నాము. నిజంలో మనం చూసినట్లయితే ఆదాం అనేది సకల జాతి యొక్క అంటే మానవ యొక్క జాతి సమస్తాన్ని కూడా తెలియపరుస్తుంది. ఇంకా చూసినట్లయితే సంఘం అనేది దేవుని యొక్క నిజమైనటువంటి పిల్లలుగా సంఘాన్ని కూడా తెలియపరుస్తూ ఉంది. సంఘానికి ప్లస్ ఆదాముకి కూడా ఆ యొక్క వస్త్రం అనేది ఇవ్వబడింది. మనకేమి ఇవ్వబడింది? నీతి వస్త్రము. క్రీస్తుని మీరు ధరించుకున్నవారు. ఆ క్రీస్తు యొక్క స్వభావాన్ని మనం ధరించుకుంటాం కాబట్టి అది మనం చూస్తున్నాము. నీతి వస్త్రం మనకి ఇవ్వబడిందని చెప్పి మనం చదువుకోవచ్చు సోదర సోదరులారా. దీని యొక్క విషయం కూడా మనం చూసుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక 1:18 మనం చదువుకుందాం. యాకోబు 1:18. ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. చూడండి, మనమందరూ కూడా అదే జ్యేష్ఠులుగా ప్రథమ ఫలముగా జ్యేష్ఠులుగా ఉండడానికి ఆ సత్య వాక్యం వలన మనల్ని కనెను. మనం కూడా ఆయన యొక్క పిల్లలుగా ఉన్నామని చెప్పిన విషయాన్ని మనకు మరలా కూడా ఇక్కడ విషయం మనకు తెలియపరుస్తూ ఉంది సోదర సోదరు. అందుకే ఆయన చూసినట్లయితే మొదటి ఆదాము, కడపటి ఆదాము. ఆదాముకి సరిగ్గా ఎందుకు ఆ యొక్క ఆదాము విషయంగా వచ్చాడంటే చూసినట్లయితే అతను ఏ విధంగా అయితే తప్పిపోయాడో అక్కడి నుంచి అతని సరిసాటి ఒక విలువగా కడపటి ఆదాముగా మనకి వచ్చాడని చెప్పి దాని యొక్క సరిసాటి విలువగా తన యొక్క జీవితాన్ని సమర్పించాలని చెప్పి మనం చూస్తున్నాం సోదర సోదరులారా. మత్తయి 5:17 మనం చదువుకుంటాం కదా, ఆ యొక్క విషయము ఉందా సిస్టర్? మత్తయి 5:17 ఏముంది? చదవండి సిస్టర్. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. చూడండి, ఇది నేను కొట్టివేసి చేయాలని చెప్పి రాలేదు, కానీ నెరవేర్చడానికి నేను వచ్చాను. కాబట్టి ధర్మశాస్త్రంలో ఏమి రాయబడిందో జీవానికి జీవము, పంటికి పళ్ళు, ఈ విధంగా దీన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఇప్పుడు ఆదాము యొక్క జీవం కోసము నా యొక్క జీవాన్ని నేను పణంగా పెడుతున్నాను. ఇది ఈక్వల్ కరస్పాండింగ్ ప్రైజ్, అంటే సరిసాటి అయినటువంటి విలువైన దానికి సరైనటువంటి ఒక విలువ. కాబట్టి ఇటువంటి ఒక విషయాన్ని నేను అర్పగించానని చెప్పి మనం చూస్తున్నాం. దాని తర్వాత కూడా మనం 1 కొరింథీయులు 15:45 మనం చూసుకుంటాము. ఆయన ఒకని ద్వారా ఆదాము ద్వారా ఏ విధంగా అందరూ మరణంలోనికి వెళ్తున్నారో కడపటి ఆదాము అంటే యేసు ప్రభు గారు అదే విధంగా అందరూ కూడా జీవానికి మరలా వస్తారనేది ఆ విమోచన క్రయధనం యొక్క ప్రతిఫలాన్ని అక్కడ గమనిస్తాం సోదర సోదరులారా. దాని తర్వాత మనం చూస్తున్నాము, ఈయన యేసు ప్రభు గారు ఈ విధంగా మరణించడం వల్ల 7 కాల సంఘము ప్లస్ మానవ జాతి అందరూ కూడా మరలా ఎక్కడికి వస్తారు? జీవంలోనికి, పునరుద్ధరణలోనికి వస్తారనేది స్పష్టంగా మనకి తెలియపరుస్తూ ఉంది సోదర సోదరులారా. దీని తర్వాత మనం గమనించినప్పుడు కొలొస్సీయులకు రాసిన పత్రిక 2:14 మనం చూస్తాం. కొలొస్సీయులు 2:14 ఏ విధంగా ఆయన ఈ యొక్క ఆదాము ద్వారా వచ్చిన మరణాన్ని స్టాప్ చేశాడు అనేది మనం చూసుకుంటాం. దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను, అధికారులను, నిరాయుధులను. చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే మనము అపరాధముగా ఉన్నప్పుడు కూడా ఆయన మొత్తము బాప్తిసం తీసుకున్న నాటి నుంచి ఏ విధంగా మృతి చెందాడు, దేవుని యొక్క ఆజ్ఞలు ఏ విధంగా ఇవ్వబడింది, మనకు ఆ యొక్క ఆజ్ఞలను ఏ విధంగా తీసివేసి సిలువ మీద కొట్టివేసి మనల్ని కూడా దేవుని యొక్క సన్నిధిలో మనల్ని యొక్క అపరాధాలను క్షమించడానికి అడ్డం లేకుండా ఎత్తివేయబడింది. కాబట్టి మనందరినీ కూడా జీవింపు చేసేటువంటి విషయము ఈ వాక్యం మనకి స్పష్టంగా రాయబడింది సోదరులారా. కాబట్టి ఇంకా కూడా మనం గమనించినప్పుడు ఇక మీదట అంటే జీవానికి జీవము, మరణానికి పంటికి పళ్ళు అనేది అక్కడ తీసివేయబడి సిలువకి మేకుగా కొట్టివేయబడింది అని చెప్పి మనం గమనిస్తున్నాం. దీని తర్వాత అందుకే చూస్తున్నాము ఈ యొక్క ఎందుకంటే యేసు ప్రభు గారి యొక్క బలి వల్ల. అందుకే మనం యోహాను రాసిన సువార్త 1 యోహాను 1:7 చదువుకుందాం. 1 యోహాను 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును.
చూడండి, అక్కడ యేసు ప్రభు గారి యొక్క రక్తము ఏం చేస్తుంట, ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందనేది మనం చూస్తున్నాం. అది ఎటువంటి పాపమైనా సరే, ఎంత కొరతగైనా సరే, ఈ యొక్క యేసు ప్రభు గారి యొక్క రక్తము ప్రతి ఒక్క పాపం నుంచి పవిత్రంగా చేస్తుందని చూసినట్లయితే, ఆ యొక్క విమోచన ఖైదనం అనేది ఇక్కడ ప్రతి ఒక్క మానవునికి, ప్రతి ఒక్క బలహీనునికి, ప్రతి ఒక్క దోషికి కూడా ఆ యొక్క బలి అనేది, త్యాగం అనేది క్షమించబడి, వారి యొక్క పాపం, ఇప్పుడు నేను తప్పు చేస్తే వేరొకరు శిక్ష అనుభవించకూడదు అనేదా. కానీ మన యొక్క అపరాధమును తన మీద మోసుకొని, మన యొక్క పాపమును తన మీద మోసుకొని, మనకు పడాల్సిన శిక్షను తానే అంగీకరించి, తాను భరించి మనకి విడుదలను ఇచ్చాడని చెప్పి మనం చూస్తున్నాం సోదరా. ఇది ఒక చిన్న ఒక ఛాయలు కూడా మనకి చూడవచ్చు. యేసు ప్రభు గారు ఆ యొక్క ప్రధాన సమూహం ముందు నిలబెట్టినప్పుడు చివరి మరణ దశలో పట్టబడి, ప్రధాన యాజకుల చేత పట్టబడి నిలబెట్టి, ఇతన్ని సిలువ వేయండి, ఇతను సిలువ వేయండి అని చెప్పి కేకలు వేస్తున్నారు. అప్పుడు పిలాతు గారు వచ్చి ఒక విషయం చెప్తాడు. నేను పస్కా పండగకు ప్రతి ఒక ముద్దాయిని విడుదల చేసే ఆచారం ఉంది కదా, నేను బరబ్బను విడుదల చేస్తాను, యేసు ప్రభును విడుదల చేయను అని చెప్పి అడుగుగా, అక్కడ ఎవరికి ప్రతిగా యేసు ప్రభు గారు మరణించారు. అక్కడ యాక్చువల్గా యేసు ప్రభు గారిని విడుదల చేస్తానని చెప్పినప్పుడు, యేసు ప్రభు గారు మాకు వద్దు, బందిపోటంటే బరబ్బాని నాకు విడుదల చేయండి. అదే మనం చూస్తుంది, దేవుని యొక్క ప్రజలందరి నిమిత్తము బరబ్బా ఇక్కడ దేవుని యొక్క కుమారుడుగా ఛాయగా ఉన్నాడు. అతని నిమిత్తం కూడా యేసు ప్రభువు అక్కడ మరణించడం అనేది అక్కడ ఛాయలో, చిన్నగా ఒక ఛాయలో మనము గమనించవచ్చు సోదరులారా. ఈ విధంగానే మనకందరికీ కూడా యేసు ప్రభు గారు మనకి బదులుగా అతను మరణించడం వల్ల మనకందరికీ ఈ విధంగా పాప క్షమాపణ, మనకి ఒక విమోచన కలిగింది అనేది మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా కలిగిన తర్వాత మనం ఏ విధంగా మన యొక్క ఇక శేష జీవితాన్ని ఏ విధంగా మనం జీవించుకోవాలి, మనకు అపరాధము క్షమించబడుతూ ఉంది అని చెప్పినప్పుడు, మరలా సత్యాన్ని ఎరిగిన తర్వాత కూడా మరలా మనం తప్పిదం చేస్తే మరొక బలి ఇక్కడ అర్పించబడదు, మరలా పాప క్షమాపణ అనేది అర్పించబడనేది మనం స్పష్టంగా తెలుసుకున్నాము. దీన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా కూడా మనలో ఏదైనా ఆ యొక్క కొరతలు ఉన్నా, ఇంకా కూడా మనలో ఏదైనా తప్పిదం ఉన్నా, కరుణాపీఠం వద్దకు మనం ధైర్యంగా రావాలని చెప్పి వాక్యాలను మనం హెచ్చరించబడుతున్నాము. ఇంకా కూడా మనము సత్యాన్ని నేర్చుకోవడానికి ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మన యొక్క విశ్వాసము, మన యొక్క జీవితము ఏ విధంగా ఉండాలి, మన యొక్క విశ్వాస మార్గం ఇంకా ఏ విధంగా కొనసాగాలనేది ఒకసారి పరిశీలించుకుందాం. కాబట్టి ఇప్పుడు నేను చేసుకున్నటువంటి విషయము, ఆ రోజు ఈ యొక్క పాప పరిహారార్థము, లేదంటే సమాధానార్థ బలి, లేదంటే ఈ యొక్క పాపాన్ని కప్పిపుచ్చే దినంగా ఉన్నటువంటి ఒక రోజునే మనం ఏ విధంగా జరిగింది, దానిలో ఉన్నటువంటి నిజంలో ఉన్నటువంటి యేసు ప్రభు గారి జీవితంలో ఉన్నటువంటి బాప్తిసం నుంచి శిలువ మరణం వరకు ఆయన జీవితంలో ఏ విధంగా నెరవేర్చాడనేది మనము గమనించుకున్నాం సోదరులారా. కాబట్టి ఓపిక ఉన్నటువంటి మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు. చాలా పెద్ద పట్టము, సమయమైనా కూడా ఓపిక ఉన్నారు, చాలా థ్యాంక్స్. దేవునికి ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం బట్టి కూడా దేవునికి స్తుతి స్తోత్రం సమర్పించుకొని సంఘస్థ కూడా నా యొక్క వందనాలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.